అందరికీ నమస్కారం. నా పేరు సుమనా ప్రణవ్. నేను తెలుగు సాహితీవనంలో ఒక అడ్మిన్‌గా బాధ్యత నిర్వహిస్తున్నాను. ఈరోజు తెలుగు సాహితీవనంలో ఆహ్, సాహితీ సౌరభాల్లో విశ్వదర్శనం 9వ ఆహ్, నెలలో 9వ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఇది జూమ్ సమావేశం. మనందరికీ తెలుసు తెలుగు సాహితీవనము ఆహ్, అంతర్జా అంతర్జాల వేదికగా కొనసాగుతున్న అతిపెద్ద ఆహ్, సాహితీ సమూహము. హ్మ్. ఈ తెలుగు సాహితీ వనము అనేక సాహిత్య కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే విశ్వదర్శనము శీర్షిక కింద ఆహ్, విశ్వ అంతర్జాతీయ సాహిత్య స్థాయిలో సాహిత్యం. వినిపిస్తుందా అండి? ఆడిబుల్లా? ఆ, ఆ, అంతర్జాతీయ వినిపిస్తున్నదండి. విశ్వ అంతర్జాతీయ ఆ, స్థాయిలో ఉన్న నవలల్ని, తర్వాత అనేక రచనలని మనకు పరిచయం చేస్తూ వస్తున్నారు. ఈరోజు మనకు సోమర్సెట్ మామ్ రాసిన ఆఫ్ హ్యూమన్ బాండేజ్ అనే ఆయన ఒక ప్రఖ్యాత రచయిత ని ప్రధాన వక్తగా డాక్టర్ అంపశయ్య నవీన్ సార్ మనకు పరిచయం చేస్తారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత శాంతికృష్ణ గారు వహిస్తారు. సమన్వయము నేను చేస్తున్నాను. స్వాగతోపన్యాసము శ్రీనివాస్ తొడుపునూరి గారు చేస్తారు. చివరిలో వందన సమర్పణ డాక్టర్ కృష్ణారావు రెడ్నం గారు సమర్పిస్తారు. ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్న వారు శ్రీధర్ రెడ్డి బిల్లా గారు, అరుణా సందడి అండ్ నవీన్ చంద్ర. సో ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా సభాధ్యక్షురాలు శాంతికృష్ణ గారిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ సార్. అవునా, తెలుగు సాహితీవనం సాహితీ సౌరభాలు 21 విశ్వ సాహిత్యం 9 జూమ్ సమావేశం. ఈనాటి అంశం సోమర్సెట్ మామ్ ఆంగ్ల నవల ఆఫ్ హ్యూమన్ బాండేజ్. ఈనాడు ఈ నవలను మనకు పరిచయం చేయబోయేవారు ఈనాటి ప్రధాన వక్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ అంబసయ్య నవీన్ గారు. వారికి హృదయపూర్వక నమస్సులు మరియు స్వాగతం. మన ఈ విశ్వ సాహిత్యం కార్యక్రమ రూపకర్త డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారికి ధన్యవాదాలు. స్వాగతోపన్యాసకులు శ్రీనివాస్ తొడుపునూరి గారికి, సమన్వయకర్త సుమనా ప్రణవ్ గారికి, వందన సమర్పణ డాక్టర్ కృష్ణారావు రెడ్నం గారికి, తెలుగు సాహితీవనం టీం సభ్యులు అరుణా సందడి, శ్రీధర్ రెడ్డి, కంచిపాటి వెంకట్, నవీన్ చంద్రలకు, ఈ సభకు విచ్చేసిన అందరికీ హృదయపూర్వక సుస్వాగతం. ఇప్పటి వరకు మనం 20 జూమ్ సమావేశాలు నిర్వహించాము. అందులో కథకుల సమావేశం, పుస్తక పరిచయాలు, కవి సమ్మేళనాలు జరిగాయి. ప్రపంచ సాహిత్యం గురించి అందరూ తెలుసుకోవాలనే గొప్ప ఆశయంతో ఈ జనవరి నెల నుండి మనం ప్రతి నెల ఒక ఆదివారం విశ్వ సాహిత్యం పేరుతో జూమ్ సమావేశం నిర్వహిస్తున్నాము. ఇంత మంచి కార్యక్రమాన్ని డిజైన్ చేసిన వారు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు. వారికి సమూహం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రోగ్రాంలో వరుసగా ఇప్పటి వరకు జనవరిలో డేవిడ్ కాపర్ఫీల్డ్ ఆంగ్ల నవలను కస్తూరి మురళీకృష్ణ గారు, ఫిబ్రవరిలో లే మిజరబుల్ ఫ్రెంచ్ నవలను చెలమచర్ల భాస్కర్ రెడ్డి గారు, మార్చిలో రష్యన్ నవల జమీలియాను డాక్టర్ చమన్ సింగ్ గారు, ఏప్రిల్లో రూట్స్ ఆంగ్ల నవలను డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు, మేలో ద ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ ఆంగ్ల నవలను స్వాతి శ్రీపాద గారు, జూన్లో గాడ్స్ పాపర్ ఆంగ్ల నవలను గ్రీకు ఇది వాడ్రేవు చినవీరభద్రుడు గారు, ఆగస్టులో విలియం షేక్స్పియర్ డ్రామా ద మర్చెంట్ ఆఫ్ వెనిస్ ను డాక్టర్ బెల్లంకొండ సంపత్ కుమార్ గారు, అక్టోబర్లో గుంటెర్ గ్రాస్ రచించిన జర్మన్ నవల ద టిన్ డ్రమ్ ను డాక్టర్ చంద్రలత గారు పరిచయం చేశారు. ఆ క్రమంలో ఈ డిసెంబర్ నెలలో సోమర్సెట్ మామ్ ఆంగ్ల నవల ఆఫ్ హ్యూమన్ బాండేజ్ ను డాక్టర్ అంపశయ్య నవీన్ గారు ఆ నవల గురించి ఉపన్యసిస్తారు. ఇవే కాకుండా ప్రతి నెల నిర్వహించే కవితల పోటీలలోని విజేతల కవితలను సంకలనాలుగా ముద్రించి 2022, 2023, 2024లో హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన తెలుగు సాహితీవనం వార్షికోత్సవాలలో ఆ పుస్తకాలను ఆవిష్కరించడం జరిగింది. అవి పాడవే కోయిల, వసంత వీచిక, సమరధీర, ఎన్నో వర్ణాలు, అంతర్వాహిని, అలవోక, కడలి.
ఇందులో అంతర్వాహిని, కడలి ఈ 2 కథల సంకలనాలు అయితే మిగిలిన 5 కవితా సంకలనాలు. సార్లు జరిగిన ఈ వార్షికోత్సవాలలో జీవన సాఫల్య పురస్కారాలు, మహిళా పురస్కారాలు, యువ సాహితీ పురస్కారాలు, ఇవే కాకుండా తెలుగు సాహితీ వనం కథా పురస్కారాలు, తెలుగు సాహితీ వనం కవితా పురస్కారాలు కూడా అందజేశాము. ఈ వార్షికోత్సవాలు జూమ్ సమావేశాలే కాకుండా తెలుగు సాహితీ వనం నెలకు ఒకసారి కవితల పోటీ, సమీక్షల పోటీ, కథల పోటీ నిర్వహిస్తోంది. ప్రతి వారం అక్షర విన్యాసం, పదమంజరి, చిత్ర కవిత, పుస్తక పరిచయాలు నిర్వహిస్తోంది. ఎప్పుడూ చెప్పినట్లుగానే ఇవన్నీ కూడా తెలుగు సాహితీ వనం ఘన విజయాలుగా భావిస్తాను. ఈ సమూహంలోని 29,000 మంది సభ్యులకు, నా ప్రియమైన టీం సభ్యులకు, నన్ను నిరంతరం ప్రోత్సహిస్తూ సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపించే ఆత్మీయులు, గౌరవనీయులు అయిన ఏనుగు నరసింహారెడ్డి గారికి మరియు సత్యాజీ గారికి, న్యాయ నిర్ణేతలకు, బహుమతి ప్రదాతలకు, ప్రధాన వక్తలకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎప్పుడు మనకు ప్రారంభంలో ఏనుగు నరసింహారెడ్డి గారు సభను ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడడం మనకు అలవాటైంది. కానీ ఆ సార్ కొంచెం బాధలో ఉన్నందువల్ల, వాళ్ళ మాతృమూర్తి దివంగతులైనందువల్ల సార్ కొంచెం బాధలో ఉన్నారు. సార్ ఈ రోజు అందుకే సభకు వస్తానని కూడా ఇప్పుడు ఇందాక ఫోన్ చేసి చాలా బాధగా ఉంది శాంతి కృష్ణ, నేను రాలేను, సభలోకి అటెండ్ కాలేను, మీరు జరిపించండి అని అన్నారు. కాబట్టి మనం సభలోకి ఇంకా ఎంటర్ అయిపోతాము. మనం ఈనాటి ముఖ్య వక్త నవీన్ గారు. వారి గురించి ఇప్పుడు సుమనా ప్రణవ్ కొంచెం చెప్పింది. రాబోయే స్వాగతోపన్యాసంలో మన శ్రీనివాస్ తొడుపునూరు గారు కూడా చెప్తారు. నేను ఒక 2 మాటలు చెప్తాను అంపశయ్య నవీన్ గారి గురించి. తెలుగు సాహితీ వనంకు ఎంతో ఆత్మీయులు అంపశయ్య నవీన్ గారు. ఎలా అంటే మనము జరుపుకున్న 3 వార్షికోత్సవాల్లో ఈ సంవత్సరం జరుపుకున్న వార్షికోత్సవం, గత సంవత్సరం జరుపుకున్న వార్షికోత్సవాలు, 2 వార్షికోత్సవాలకు కూడా సారు మనకి వచ్చారు. అతిథిగా వచ్చి అంతర్వాహిని సార్ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగి సార్ ముందు మాట ఉంది, కడలి కథల పుస్తకంలో సార్ కథ ఉందన్నమాట. ఈ 2 ఆవిష్కరణలలో పాల్గొని ఆయన ఆశీస్సులు మనకు అందించడం జరిగింది. ఆ అంతర్వాహిని కథల కడలిలోని వారి కథ, ఈ 2 కూడా మనకి ఎంతో అపురూపమైనవిగా నేను భావిస్తున్నాను. ఈ రోజు ఈ జూమ్ కార్యక్రమంకు ఇలా వారు రావడం చాలా ఆనందాన్ని ఇస్తోంది. మరొకసారి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలా సార్ని ఏదైనా ఒక పుస్తకం గురించి మాట్లాడండి అని అన్నప్పుడు ఒక గొప్ప పుస్తకాన్ని ఆయన ఎంపిక చేసుకోవడం, ఇలా రావడం హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొదట స్వాగతోపన్యాసం చేయవలసిందిగా గారిని, ఈయన మన వరంగల్ నివాసి అయినా కూడా ప్రస్తుతం USA లో ఉంటున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు. శ్రీనివాస్ తొడుపునూరి గారిని స్వాగతోపన్యాసం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్స్ శాంతి మేడం. ముందుగా అందరికీ నమస్కారం. మేడం చెప్పినట్టు నా పేరు తొడుపునూరి శ్రీనివాస్ అని. నేను న్యూజెర్సీలో ఉంటున్నా. నా సొంత ఊరు వచ్చేసి తెలంగాణలోని జనగామ. జనగామని ఎందుకు నొక్కి వక్కానిస్తున్నానంటే, మా జిల్లాలో పుట్టి తెలుగు సాహిత్య రంగంలో ఎన్నో సువాసనలు వెదజల్లి చల్లుతూ ఉన్న డాక్టర్ అంపశయ్య నవీన్ గారి గురించి ఈ సభకు ప్రధాన వక్తగా పరిచయం చేయడం చాలా సంతోషంగాను గౌరవంగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి నవీన్ గారు. ముందుగా నవీన్ గారి గురించి 2 మాటలు. 1941 డిసెంబర్ 24న జనగామ జిల్లా వావిలాల గ్రామంలో జన్మించిన డాక్టర్ గారు అసలు పేరు దొంగరి మల్లయ్య. ఆర్థిక శాస్త్రంలో MA పూర్తి చేసిన తర్వాత ఆయన లెక్చరర్గా కరీంనగర్ మరియు వరంగల్లో పనిచేశారు. 1969లో ఆయన రాసిన అంపశయ్య అనే తొలి నవలతో తన పేరును అంపశయ్య నవీన్గా మార్చుకొని తెలుగు సాహిత్య రంగంలో ప్రసిద్ధి చెందారు. ఈ నవల
తెలుగులో చైతన్య స్రవంతి అనే శైలిని కూడా పరిచయం చేసింది. నవీన్ గారు ప్రత్యేకంగా రచించిన రవి ట్రయాలజీ సమకాలీన నవలల్లో ప్రత్యేకమైన స్థానాన్ని కూడా సంపాదించుకుంది. ఈ నవలలు మనిషి అంతర్మథనాలను, వ్యక్తిగత జీవన సంగ్రమాన్ని అత్యంత సున్నితమైన శైలిలో ప్రతిబింబిస్తాయి. 34 నవలలు, 8 కథా సంచికలు మరియు వేల వ్యాసాలు రచించిన అక్షర అగ్రజులు అంపశయ్య గారికి 2004 సంవత్సరంలో తెలంగాణ రైతాంగ పోరాటం ఇతివృత్తంగా రాసిన కాల రేఖలు అనే నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. 2010లో ఆయనకి గోపీచంద్ సాహిత్య పురస్కారం కూడా వరించింది. పలు దశాబ్దాల సాహితీ సేవను గుర్తిస్తూ వరంగల్ జిల్లా కాకతీయ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ కూడా ప్రదానం చేసింది. డాక్టర్ నవీన్ గారి రచనలు తెలుగు సాహిత్యంలో గొప్ప మైలురాళ్ళు అనడంలో అతిశయోక్తి లేదు. ఆయన రచనలు అనేక భారతీయ భాషల్లో అనువదించబడి విస్తృత పాఠక వర్గాన్ని కూడా చేరాయి. వ్యక్తిగత అనుభవాలు, జీవిత సత్యాలు మరియు సమాజాన్ని ప్రభావితం చేసే అంశాల చుట్టూ ఆయన రచనలు నడుస్తూ ఉంటాయి. నవీన్ గారు చెప్పబోయే పుస్తకం ఆఫ్ హ్యూమన్ బాండేజ్ గురించి 2 మాటలు. ఆఫ్ హ్యూమన్ బాండేజ్ నవల వి సోమర్సెట్ మ్యామ్ అనే రచయిత రాసిన గొప్ప రచన. మనిషి జీవితంలోని పోరాటాలు, ఆశయాలు మరియు అర్థం కోసం చేసే అన్వేషణ గురించి అద్భుతంగా కొనసాగుతుంది. ఈ కథలో ఫిలిప్ కేరీ అనే అనాథ బాలుడి జీవితం ప్రధానాంశం. జన్మత పాదలోపంతో పుట్టిన ఫిలిప్ ఒంటరితనం మరియు ఆత్మహీనతతో బాధపడుతూ ఉంటాడు. తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత కఠినమైన మేనమామ మరియు మేనత్త వద్ద పెరుగుతూ క్షణిక సంతోషాన్ని కనుగొనే ప్రయాసలో పాత్రిగా మారాలని నిర్ణయించుకున్న కళలు మరియు వైద్య రంగంలో తన ఆకాంక్షలను అన్వేషిస్తుంటాడు. తీవ్ర ప్రేమలో ఉన్న ఫిలిప్ మిల్డ్రెడ్ నిర్లక్ష్యం మరియు క్రూరత వల్ల తీవ్ర ఆర్థిక బాధలు మరియు భావోద్వేగ ఒత్తిడిని ఎదుర్కొంటాడు. చివరకు అతను తన జీవితంలోని అసంపూర్ణతలను అంగీకరిస్తూ సంతృప్తిని సాధారణ జీవనంలో వెతుకుతూ ఉంటాడు. ఈ అద్భుత రచన మరింత లోతుగా తెలుసుకోవడానికి మరియు సమగ్ర అవగాహన పొందడానికి మనమందరం ఇవాళ సాహిత్య కార్యక్రమంలో అంపశయ్య నవీన్ గారి సమీక్షను ఆస్వాదించబోతున్నాం. ఇది మనకు ఈ రచనను కొత్త కోణంలో చూడడానికి దారి చూపుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ పుస్తకం గురించి చాలా రాసుకున్నాను, కాకపోతే ఇన్స్టెడ్ ఆఫ్ మీ నవీన్ గారు చెప్తే బాగుంటుందని చెప్పేసి నేను చాలా స్కిప్ చేశాను. నవీన్ గారు, థ్యాంక్స్ అండి. ఓకే, నవీన్ గారు నమస్తే సార్. మీరు మీ పుస్తకాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ప్రారంభించండి. వినిపిస్తున్నదా? బాగా వినిపిస్తుంది. తెలుగు సాహితీ వనంలో ప్రసంగించే అవకాశం కల్పించినందుకు మీకు అందరికీ చాలా కృతజ్ఞతలు. ముఖ్యంగా మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఏనుగు నరసింహారెడ్డి గారు అయితేనేమి, మన శాంతి కృష్ణ గారు అయితేనేమి, ఇంకా అనేక మంది మిగతా స్నేహితులందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మీరు ఈ కార్యక్రమంలో మీరు ఏం మాట్లాడతారో అడిగినప్పుడు నేను సోమర్సెట్ మామ్ రచించినటువంటి ఆఫ్ హ్యూమన్ బ్యాండేజ్ అనే నవల గురించి చెప్తానని చెప్పాను. నాకు చాలా అభిమాన రచయితల్లో సోమర్సెట్ మామ్ గారు ఒకరు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడే, అంటే కాలేజీలో బిఏ చదువుతున్నప్పుడే నేను సోమర్సెట్ మామ్ రచనలతో సంబంధం ఏర్పరచుకున్నాను. అప్పటి నుంచి ఆయన కథలు, ఆయన నవలలు, ఆయన రాసినటువంటి ఇంకా అనేక నాన్ ఫిక్షన్ రచనలు ఇవన్నీ కూడా నేను చదువుతున్నాను. సోమర్సెట్ మామ్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని అనడం చాలా మామూలు విషయం. ఎందుకంటే ఆయన అనేక సాహిత్య ప్రక్రియలో కృషి చేశాడు. ఆయన కథలు రాశాడు,
చాలా కథ 98 కథల దాకా రాశాడు. అట్లాగే 30 నవలలు రాశాడు. తర్వాత చాలా మందికి తెలియని విషయం, సోమశేఖర్ మామ్ అంటే కథలు నవలలు మాత్రమే రాశారు అనుకుంటారు, కానీ ఆయన గొప్ప నాటక రచయిత కూడా. ఆయన అనేక నాటకాలు కూడా రచించాడు. ఒకప్పుడు ఆ ఆయన బెర్నాడ్ షా సమకాలీకుడు. బెర్నాడ్ షా నాటకాలు ఎంత ఘన విజయం సాధించాయో, సోమశేఖర్ మామ్ రాసిన నాటకాలు కూడా అంత అంత ఘన విజయాన్ని సాధించాయి. అంటే ప్రదర్శన ఇంగ్లాండ్ లో సోమశేఖర్ మామ్ నాటకాలు ప్రదర్శించినప్పుడు వాటికి కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ వచ్చేది. చెప్పొచ్చేది ఏంటంటే ఆయన అనేక సాహిత్య ప్రక్రియల్లో కృషి చేశాడు. మన తెలుగు రచయితలను కూడా ఆయన చాలా ప్రభావితం చేశాడు. ఆ తెలుగు రచయితల్లో ఆయనతో బాగా అత్యంత గాఢంగా ప్రభావితులైన ఒక రచయిత గురించి చెప్పాలి. ఆయన ఎవరంటే బుచ్చిబాబు గారు. బుచ్చిబాబు గారికి సోమశేఖర్ మామ్ అంటే చాలా ఇష్టం. సోమశేఖర్ మామ్కి నోబెల్ ప్రైజ్ రాలేదని చాలా బాధపడే వాళ్ళలో ఆయన ఒకడు. అయితే సోమశేఖర్ మామ్కి ఎందుకు నోబెల్ ప్రైజ్ రాలేదు అంత గొప్ప రచయిత, అంత బహుముఖ ప్రజ్ఞాశాలి అని అంటే, ఒకసారి ఆ నోబెల్ కమిటీ వాళ్ళ దృష్టికి ఆఫ్ హ్యూమన్ బ్యాండేజ్ వెళ్ళిందట. దానికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడానికి వాళ్ళు నిరాకరించారు. ఎందుకు నిరాకరించారంటే దానికి కారణం ఏమిటంటే, ఆయన చాలా పాపులర్ రచయిత, అంటే బాగా డబ్బు సంపాదించాడు ఆయన రచనల ద్వారా. ఒక దశలో సోమశేఖర్ మామ్కి రాసినటువంటి ఒక్క వర్డ్కి $1 చొప్పున పారితోషికం ఇచ్చేవాళ్ళట. దాదాపు ఆయన $45 మిలియన్ ఆస్తి సంపాదించాడు తన రచనల ద్వారా. సో అంత పాపులర్ రచయిత కావడం వల్ల ఆయనకి ఎందుకులే ఈ నోబెల్ ప్రైజ్ అని చెప్పి వాళ్ళు ఇవ్వలేదని బుచ్చిబాబు గారు అంటారు. బుచ్చిబాబు గారు సోమశేఖర్ మామ్ నోబెల్ ప్రైజ్ రాలేదని చాలా బాధపడుతుంటాడు. సరే, ఆ విషయం అట్లా ఉండనిస్తే, సోమశేఖర్ మామ్ రాసినటువంటి కొన్ని ముఖ్య నవలల్లో చెప్పుకోదగ్గవి రేజర్స్ ఎడ్జ్ అని. ఆ రేజర్స్ ఎడ్జ్ భారతదేశమే దాంట్లో ప్రధానమైనటువంటి ఇతివృత్తం. భారతదేశానికి వచ్చి ఆయన కొంతకాలం రమణాశ్రమంలో ఉన్నట్ట. ఆ రమణాశ్రమంలో ఉన్న అనుభవంతో, అట్లాగే ఇంకా అనేక మంది ఈ యోగులు అనే వాళ్ళతో, అంటే సన్యాసాశ్రమం స్వీకరించి అనేక ఆశ్రమాలు స్థాపించినటువంటి వాళ్ళ దగ్గర కొంతకాలం ఉన్నట్ట. ముఖ్యంగా ఆయన ఏం చెప్పాడంటే, రమణాశ్రమానికి వచ్చినప్పుడు, రమణ మహర్షిని చూసినప్పుడు ఒక మంచి శాంతిని పొందాను నేను అని ఒక మాట చెప్పాడు. అట్లాగే ఇంకా చాలా చాలా ప్లేసెస్ తిరిగాడు. అయితే ఆయన ఏమన్నాడంటే, భారతదేశంలో బాగా నచ్చిన ఒక కట్టడం తాజ్మహల్ అని చెప్పాడు. కానీ తర్వాత మళ్ళీ ఇంగ్లాండ్కి వెళ్ళిన తర్వాత భారతదేశంలో అన్నిటికంటే బాగా నచ్చింది 24 గంటలు వ్యవసాయ భూములలో కష్టం చేసిన రైతులు, కష్టజీవి, ఆ రైతు అంటే నాకు చాలా ఇష్టం అని మళ్ళీ ప్రకటించుకున్నాడు. సో ఆ విధంగా భారతదేశంతో ఆయనకు చాలా సంబంధం ఉంది. భారతదేశానికి 2-3 సార్లు వచ్చాడు. భారతదేశం చాలా మంది రచయితలు ప్రభావితం చేశాడు ఆయన. సరే, ఇవన్నీ అట్లా ఉండనిస్తే మనం ఇప్పుడు ముఖ్యమైనటువంటి అంశానికి వద్దాం. ఈరోజు మనం మాట్లాడాల్సింది ఈ ఆఫ్ హ్యూమన్ బ్యాండేజ్. ఈ ఆఫ్ హ్యూమన్ బ్యాండేజ్ అనే నవలని సోమశేఖర్ మామ్ 1917లో రచించాడు. అంటే 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన ఒక సంవత్సరం తర్వాత అని చెప్తారు. అయితే ఆఫ్ హ్యూమన్ బ్యాండేజ్ అంటే ఏంటి అంటే మానవత్వం, బాండేజ్, హ్యూమన్ బ్యాండేజ్ అంటే మానవత్వానికి ఒక ఒక ప్రిజన్ లో పడిపోవడం, అంటే మానవత్వానికి దాస్యం చేయడం అని చెప్పి. ఈ మాట ఆయన ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే, స్పైనోజా అని ఒక పెద్ద ఫిలాసఫర్, డేనిష్ ఫిలాసఫర్ స్పైనోజా, ఆయన రాసినటువంటి ఎథిక్స్ అనే పుస్తకంలోంచి ఆయన ఈ ఆఫ్ హ్యూమన్ బ్యాండేజ్ అనే మాటను తీసుకొని తన నవలకి పేరు పెట్టుకున్నాడు. ఈ నవలలో ఏమిటి ఆయన చెప్పింది? నవలలో ప్రధానంగా ఆయన చాలా నవలలు చిన్న నవలుగానే ఉంటాయి సాధారణంగా. ఇప్పుడు రేసెజ్ కానీ, లేక కేక్స్ అండ్ ఏల్ కానీ, లేక మూన్ అండ్ సిక్స్ పెన్స్ కానీ,
ఇవన్నీ ఆయన రాసినటువంటి నవలలు. ఇవన్నీ కూడా మామూలు ఒక 100 పేజీల కన్నా ఎక్కువ ఉండవు. ఇవన్నీ కూడా షార్ట్ నావల్సే. కానీ హాఫ్ హ్యూమన్ బ్యాండేజ్ ఒక్కటే దాదాపు 1000 పేజీల నవల. అంటే చాలా పెద్ద నవల. అంటే దాన్ని అందుకే ఆయనని ఈ హాఫ్ హ్యూమన్ బ్యాండేజ్ని సంసెట్ యొక్క మాస్టర్ పీస్ అంటారు. ఆయన రాసినటువంటి నవలన్నింటిలో కూడా చాలా గొప్ప నవల అనే పేరు హాఫ్ హ్యూమన్ బ్యాండేజ్కి ఉంది. హాఫ్ హ్యూమన్ బ్యాండేజ్లో ఆయన తీసుకున్న ఇతివృత్తం ఏమిటి, ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అని అంటే, స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఎట్లా ఉంటుంది, అదే స్వార్థంతో కూడుకున్న ప్రేమ ఎట్లా ఉంటుంది, మనిషి శాంతిని సాధించాలి అంటే ఏంటి, ఏం కావాలి అని చెప్పి ఇవి 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 చెప్పడం కోసం, ప్రధానంగా ఇవి చెప్పడం కోసం ఆయన ఈ ఈ నవల రాశాడు. అయితే సామర్సెట్ మామ్ ఫ్రాన్స్లో పుట్టాడు. గమ్మత్తుగా ఆయన ఇంగ్లీష్ వాడే, కానీ ఫ్రాన్స్లో జన్మించాడు 1874లో. ఫ్రాన్స్లో ఎందుకు జన్మించాడు ఆయన అంటే, ఆయన ఫాదర్ ఫ్రాన్స్లో ఉద్యోగం చేసేవాడు. అందుకని ఆయన ఫ్రాన్స్లో ఉద్యోగం చేయాలి, ఫ్రాన్స్ రాయబారి కార్యాలయంలో ఉద్యోగం చేసేవాడు. అందువల్ల ఆయన సామర్సెట్ మామ్ అక్కడ జన్మించాడు. సామర్సెట్ మామ్ ఫాదర్ మదర్ ఇద్దరు కూడా దురదృష్టవశాత్తు సామర్సెట్ మామ్ 10 సంవత్సరాల లోపు ఉన్నప్పుడే చనిపోయారు. వాళ్ళ మదర్ ఆయన 6-7 years ఉన్నప్పుడే చనిపోయింది. వాళ్ళ ఫాదర్ ఏమో ఆయనకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు చనిపోయాడు. అంటే ఆల్మోస్ట్ ఆయన ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా అనాథ లాగా అయిపోయాడు. కానీ వాళ్ళ మామగారు ఆయన ఒక మత ప్రవక్త, ఆయన మతానికి సంబంధించిన ఆయన సామర్సెట్ మామ్ను తన ఇంట్లో ఉంచుకొని పెంచి పెద్ద చేశాడు. అందువల్ల ఈ మత ప్రభావం, మతం నుంచి వచ్చినటువంటి వాడు, ఈ మత ప్రభావం ఆయన మీద ఉంది. అయితే మత ప్రభావం పాజిటివ్గా కాదు, నెగటివ్గా ఉంది. అది ఆశ్చర్యం. ఎందుకంటే సామర్సెట్ మామ్ జన్మించడం క్లబ్ ఫుట్తో జన్మించాడు. క్లబ్ ఫుట్ అంటే వంకర కాలు చక్కగా లేదు, అదొక పెద్ద లోపం. ఆ ఫుట్తో జన్మించడం వల్ల ఆయన రోజు భగవంతుని ప్రార్థించేవాట. ఏమని, అయ్యా నా ఈ క్లబ్ ఫుట్ను పోగొట్టి నా ఫుట్ను మామూలు ఫుట్ చేయి, మామూలు కాలుగా మార్చినట్టు మార్చు దేవుడా అని ప్రతిరోజు ఆయన ప్రార్థన చేసేవాట. అయితే ఎన్ని రోజులు ప్రార్థన చేసినా కూడా క్లబ్ ఫుట్లో ఏమి మార్పు లేదు. దాంతో ఆయనకు భగవంతుని మీద నమ్మకం పోయింది. ఇన్నిసార్లు నేను ప్రార్థన చేశాను, అయినా నాకు క్లబ్ ఫుట్ మారలేదు, అందుకని నాకు దేవుని మీద నమ్మకం పోయింది అని అంటుండేవాడు. సో ఆ విధంగా ఆయన ఫ్రాన్స్లో చాలా కాలం ఉండి ఫ్రెంచ్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్కి వచ్చి, ఇంగ్లాండ్లో ఆయన రూట్స్ ఇంగ్లాండ్లో ఉన్నాయి. ఇంగ్లాండ్కి వచ్చి ఇంగ్లాండ్లో కూడా ఆయన బంధువులు వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి ఆయనకు ఆశ్రయం లభించడంలో ఏమీ కష్టం కలగలేదు. ఇంగ్లాండ్కి వచ్చి ఆయన ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. తర్వాత ఆయన ఏం చదివాడు అంటే చాలా ఆశ్చర్యంగా ఆయన మెడిసిన్ చదివాడు. ఇంగ్లాండ్ యూనివర్సిటీలో మెడిసిన్ డాక్టర్ కోర్స్ చేశాడు. ఆ డాక్టర్ కోర్స్ చేస్తున్న సమయంలో ఆయన అనేక మంది పేషెంట్స్ని చూశాడు, అనేక రకరకాల మనుషులను చూశాడు. ముఖ్యంగా ఈ పేద పేషెంట్స్ని బాగా ఆయన స్టడీ చేసి ఆ అనుభవంతో ఆయన లిజా ఆఫ్ లాంబెత్ అనే పేరుతో ఒక నవల రాశారు. దట్ ఈస్ హిస్ ఫస్ట్ నావెల్, లిజా ఆఫ్ లాంబెత్. అంటే లిజా, ఆ నవల్లో హీరోయిన్ ఎవరంటే లిజా. ఆమె ఒక పేషెంట్, ఆమె కుటుంబం, తర్వాత ఇంకా చుట్టూ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉండేటువంటి అనేక మంది పేషెంట్స్, వీళ్ళు ఎన్ని కష్టాలు పడతారు, వీళ్ళకి వచ్చే సమస్యలు ఎట్లా ఉంటాయి, ఆ సమస్యల్ని వారు ఎట్లా పరిష్కరించుకుంటారు, ఇలాంటి అనేక విషయాల్ని ఆయన చెబుతూ లిజా ఆఫ్ లాంబెత్ ఆయన వాజ్ వెరీ యంగ్ ఆ టైంలో. లిజా ఆఫ్ లాంబెత్ రాసి చాలా మంది ప్రశంసలు పొందాడు. అయితే
ఆ తర్వాత ఆయన మళ్ళీ మళ్ళీ నవల రాయడానికి చాలా టైం పట్టింది. చాలా మంది ఆయన సన్నిహితులు, తర్వాత కొంతమంది రచయితలు కూడా ఒక్క నవలతోనే అయిపోతావురా బాబు, ఇంకా రాయాలి నువ్వు అని చెప్పి ఆయన చాలా ప్రోత్సహించారు. సో అట్లా ఆయన ప్రోత్సాహం, అనేక మంది సన్నిహితుల ప్రోత్సాహంతో సాహిత్యానికి దూరం కాలేదు. తర్వాత మళ్ళీ కొన్ని చిన్న చిన్న నవలలు రాశాడు. ఆ తర్వాత ఆయన ఈ ఆఫ్ హ్యూమన్ బ్యాండేజ్ నవలను రాయడానికి పూనుకున్నాడు. దీన్ని ఏమంటారంటే ఆఫ్ హ్యూమన్ బ్యాండేజ్ అని చాలా వరకు సామర్సెట్ మామ్ గారి ఆటోబయోగ్రఫీ, ఆయన ఆత్మకథే ఆఫ్ హ్యూమన్ బ్యాండేజ్, అంటే ఆటోబయోగ్రాఫికల్ నావెల్ అని ఈ ఆఫ్ హ్యూమన్ బ్యాండేజ్కి పేరు పడింది. ఎందుకంటే సామర్సెట్ మామ్ జీవితానికి ఆఫ్ హ్యూమన్ బ్యాండేజ్లో వీడు ఫిలిప్ కేరీ వాడే క్లబ్ ఫుడ్స్తో జన్మించినటువంటి కథానాయకుడు. ఇతనికి మన సామర్సెట్ మామ్ జీవితానికి కొన్ని పోలికలు, చాలా పోలికలు ఉన్నాయి. ఇప్పుడు ఈయన క్లబ్ ఫుడ్ కదా, క్లబ్ ఫుడ్ వంకరకాలు. అయితే సామర్సెట్ మామ్కేమో నత్తి ఉండేదట, చిన్నప్పుడు నత్తి ఉండేది. ఆయనకున్నటువంటి నత్తి అనే వీక్నెస్ ని ఫిలిప్ కి క్లబ్ ఫుడ్ గా ఆయన దాన్ని మార్చాడు. అంటే రచయిత కాబట్టి కొంత కల్పన చేస్తాడు కాబట్టి ఆయన తనకున్న వీక్నెస్ నే ఫిలిప్ కి ఈ క్లబ్ ఫుడ్ అనే వీక్నెస్ గా మార్చాడు. అది ఆయనకి చిన్నప్పుడు క్లబ్ ఫుడ్ ఉండేది. ఆ వంకరకాలతో నడుస్తుంటే చాలా మంది ఆయనను గేలి చేసేవాళ్ళట. ఆయనని ఏదో రకంగా బెట్ట ఇతను నత్తిందని ఉందని సామర్సెట్ మామని అనేక మంది ఎట్లా అవమానం చేస్తుండే వాళ్ళు, అట్లాగే ఇతను క్లబ్ ఫుడ్ ఉండడం వల్ల ఇతన్ని అనేక మంది ఆయన సన్నిహితులు కాదు కానీ స్నేహితులు కూడా ఆయన చూసి నవ్వడము, ఇదేమిట్రా ఈ క్లబ్ ఫుడ్ ఏమిట్రా అని అనడం, అది ఆయన చాలా బాధ పెట్టింది. అందుకే సామర్సెట్ మామ్ ఏమన్నాడంటే, నేను ఆఫ్ హ్యూమన్ బ్యాండేజ్ నవల ఎందుకు రాశాను అంటే, నాకున్నటువంటి కొన్ని సమస్యల వల్ల, నేను ఎదుర్కొన్నటువంటి కొన్ని అవమానాలు, నేను ఎదుర్కొన్నటువంటి అనేక డిసప్పాయింట్మెంట్స్, ఇవన్నీ నేను ఒక దశలో నేను చాలా బాధపడ్డాను అన్నాడు ఆయన. ఎంత బాధపడ్డానంటే ఆత్మహత్య చేసుకునే అంత బాధపడ్డాను అన్నాడు. ఆ బాధను తీర్చుకోవడానికే నేను ఆఫ్ హ్యూమన్ బ్యాండేజ్ నవల రాశాను. ఆ నవల రాయడం వల్ల నాకు కొంత విముక్తి కలిగింది. నేను ఎదుర్కొన్నటువంటి ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ నుంచి కొంత విముక్తి కలిగింది నాకు అన్నాడు. సో అట్లా ఆయన ఈ ఈ హాఫ్ హ్యూమన్ బ్యాండేజ్ రాయడం ద్వారా తన పర్సనల్ డిఫికల్టీస్, అంటే తను అనుభవించినటువంటి కొన్ని బాధలు వాటినన్నింటినీ కూడా ఈ నవలలో చేర్చి తను కొంత విముక్తి పొందాడు. అయితే ఈ క్లబ్ ఫుడ్తో సామర్సెట్ మామ్ డాక్టర్ కోర్స్ చేశాడు, కానీ డాక్టర్గా ప్రాక్టీస్ చేయలేదు. అది ఆశ్చర్యం. ఆయన డాక్టర్ కోర్స్ పూర్తి చేయడం వరకే, కానీ ఆ తర్వాత చేయలేదు. ఊరికే ఒక 2-3 సంవత్సరాలు ఊరికనే గడిపాడు. ఆ టైంలో ఆయన అడాలసెంట్ ఏజ్కి వచ్చాడు, 18-19 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. అప్పుడు ఆయన ఒక 2-3 ప్రేమలో పడ్డాడు. విల్కిన్సన్ అని ఒక ఆమె ఆయనకు కొంత సన్నిహితురాలు, ఆయనకు చాలా దగ్గరగా ఉండేది, అనేక విషయాల్లో వాళ్ళు చర్చించుకునేవాళ్ళు. అట్లా విల్కిన్సన్ ఈయనకంటే 30 సంవత్సరాలు, ఈయనకు అప్పుడు 20 సంవత్సరాలే, విల్కిన్సన్కి 30 సంవత్సరాలు. ఆ ఏజ్ అంత తేడా ఉన్నప్పటికి కూడా వాళ్ళిద్దరూ ప్రేయసి ప్రియులు అయ్యారు. కొంతకాలం కలిసి ఉన్నారు వాళ్ళు. దే మేడ్ లవ్ ఆల్సో. అటువంటి విల్కిన్సన్ చాలా కొద్ది రోజుల్లోనే కొంతకాలం వీళ్ళు కలిసిన తర్వాత ఆమె వేరే దగ్గర ఒక ఉద్యోగం, గవర్నర్స్గా ఒక ఉద్యోగం వచ్చి ఆమె అక్కడికి వెళ్ళిపోయింది. తర్వాత మిస్ ప్రైస్ అనే ఆమెతో కూడా కొంతకాలం వీళ్ళకు కొంత ఎఫైర్ జరిగింది. కొంతమంది ఏంటంటే ఆ అడాలసెంట్ ఏజ్లో ఆయన ఈ ప్రేమని, ముఖ్యంగా సెక్షువల్ ప్రేమ, అది నిజమైన ప్రేమ కాదు. అప్పుడు ఆ ఏజ్లో
ఆ అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి, లేడీస్ పట్ల అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి ఆ విల్కిన్సన్ సన్తో ఆ కొంతకాలం అది అది కొనసాగించాడు. సో ఇట్లా ఇట్లా జరుగుతున్న టైంలో ఆయన కొంతకాలం ఏం చేశాడంటే, ఒక పెయింటర్గా ఉండాలి, నేను పెయింటర్గా ప్రాక్టీస్ చేయాలి, ఒక వరల్డ్ క్లాస్ పెయింటర్ని కావాలి అని అనుకున్నాడు. అనుకుని ఆ పెయింటింగ్ ట్రైనింగ్ తీసుకోవడం కోసం దాదాపు 2 సంవత్సరాలు ఫ్రాన్స్లో ఒక పెద్ద పెయింటర్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర శిక్షణ తీసుకోవడం కోసం 2 years కష్టపడ్డాడు. చాలా ఎంతమంది పెయింటర్స్ స్టడీ చేశాడు. చాలా మంది ఆ బడ్డింగ్ పెయింటర్స్, అంటే పెయింటర్స్ కావాలి ముందు ముందు అనుకునే వాళ్ళతో కూడా స్నేహం చేశాడు. 2 years స్పెండ్ చేసిన తర్వాత, అంటే తన జీవితంలో 2 సంవత్సరాలని ఖర్చు చేసిన తర్వాత, అనేక సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత, ఆ 2 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత ఆయనకు ఒక విషయం తెలిసిపోయింది. ఏంటంటే, నేను ఒక వరల్డ్ క్లాస్ పెయింటర్ని కాలేను, ఆ పెయింటింగ్ అనేటటువంటి కళని నేను ప్రాక్టీస్ చేయలేను, ఆ కళలో నేను పైకి రాలేను అనేటటువంటి ఆయన గుర్తించాడు. ఇక్కడ ఏంటంటే, చాలా మంది మనం కావాలి, ఇప్పుడు ఉదాహరణకి రైటర్ కావాలి అనుకుంటాడు ఒకడు, కానీ ఎంతో ప్రయత్నం చేస్తాడు కానీ రైటర్గా సక్సెస్ కాలేడు. ఇంకా ఇంకా వేరే ఎన్నో కళల్లో మనం ఆ కళల్లో మనం రాణించాలి, పైకి రావాలి అనుకుంటాం, కానీ అది సాధ్యం కాదు, మనకు ఆ టాలెంట్ లేదు. ఇక్కడ మామ్ ఏం గుర్తిస్తానంటే, తనలో పెయింటింగ్ కళను ప్రాక్టీస్ చేయడం కోసం కావాల్సిన టాలెంట్ లేదని అనేటటువంటిది గుర్తిస్తాడు. ఆ ప్రతిభ, టాలెంట్ అంటే ప్రతిభ, ఆ పర్టికులర్ ఫీల్డ్లో వర్క్ చేయడానికి ఆయనకు తగినటువంటి టాలెంట్ లేదు అనేది ఆయన గుర్తించి ఇంకా పెయింటింగ్ జోలికి పోకుండా పెయింటింగ్ వదిలేస్తాడు. ఆ తర్వాత ఆయన ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో పడతాడు. అదేంటంటే, మిల్డ్రెడ్ అని ఒక ఆమె, ఆ మిల్డ్రెడ్ అనే ఆమె ఒక చాలా ఈయన స్థాయికి చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి లేడీ. ఆమె ఏదో ఒక షాపులో ఏదో చిన్న జాబ్ ఏదో చేస్తూ ఉంటుంది. ఆ మిల్డ్రెడ్ అనేట ఆమె పట్ల ఈయన ఆకర్షితుడవుతాడు. ఆమెను దగ్గర చేరదీస్తాడు. ఆమెతో ప్రేమలో పడ్డా అనుకుంటాడు. ఆమె కూడా ఇతన్ని వెంటనే వస్తుంది, ఈయన దగ్గరకు వస్తుంది. ఈయనతో చాలా క్లోజ్ అఫైర్ పెట్టుకుంటుంది. ఈయనని ఆ అఫైర్ పెట్టుకుని ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తుందంటే, ఆమె దగ్గర డబ్బు ఉండదు, ఆమెకి ఎప్పుడు డబ్బు కావాలి. ప్రతి పైసా, అంటే డబ్బు కావాల్సినప్పుడల్లా ఫిలిప్ని అడుగుతుంది. ఫిలిప్ డబ్బు ఇస్తుంటాడు ఆమెకి. ఆమెకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కలిగిస్తుంటాడు. ఇద్దరు ప్రేమించుకుంటారు, సరే, ఇద్దరు ఆ సెక్సువల్ అనుభవం కూడా అనుభవిస్తారు. కానీ పూర్తిగా మిల్డ్రెడ్ ఈయనను ప్రేమించినట్టుగా మనకి అనిపించదు. ఎందుకంటే ఒక పక్క ఫిలిప్తో ఈ అఫైర్ సాగిస్తూనే ఆమె ఇతర పురుషులతో కూడా ఏదో ఒక సంబంధం పెట్టుకొని ఆ వేరే పురుషులతో తిరగడానికి కావాల్సినటువంటి డబ్బు కూడా ఈయన దగ్గర నుంచే తీసుకుంటుంది. ఆ విధంగా ఈయన ఒక రకంగా పీడించడం. ఇంకా చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఆమెకు ఎంతమందో ప్రియులు ఉంటారు. ఒక ప్రియునితో ఫ్రాన్స్ వెళ్ళడానికి డబ్బు కావాలి ఆమెకు. ఆ డబ్బును ఇతని దగ్గర నుంచే తీసుకుంటుంది. చెప్తుంది, నువ్వే కాదు, నాకు ఇంకా చాలా మంది ఉన్నారు, నాకు ప్రియులు, నాకు డబ్బు కావాలని చెప్పి తీసుకున్న ఫ్రాన్స్కి వెళ్ళి అతనితో కొంతకాలం గడిపి మళ్ళీ ఇతని దగ్గరికి వస్తుంది. మళ్ళీ ఇతని దగ్గరే ఇతని మీద ఆధారపడడం, ఇతని దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం, ఇతడే తిండి తన ఇంట్లోనే. ఇతనికి తెలుసు మీరు చాలా మందితో తిరుగుతున్నది అని, అయినప్పటికీ కూడా ఈయన ఎంత హృదయ వైశాల్యం అంటే అవంటే ఎంత పిచ్చి, ఒక రకమైన పిచ్చి. ఆ పిచ్చిలో పడిపోయి ఆ మిల్డ్రెడ్ ఏమి అడిగితే అది, ఏం చేయమంటే అది చేస్తుంటాడు. అట్లా కొంతకాలం ఆ మిల్డ్రెడ్తో చాలా చాలా కఠినమైనటువంటి
చాలా దుర్భరమైనటువంటి, చాలా దుఃఖపూరితమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు. చాలా మంది తన ఫ్రెండ్స్ చెప్తారు, ఈ మిల్డ్రెడ్తో నువ్వు ఇంకా ఎంతకాలం ఇట్లా చేస్తావు, నువ్వు నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు. అయితే ఇట్లా ఉంటూ కూడా ఆయన రచనలు చేయడం మాత్రం మానాడు, రాస్తూనే ఉంటాడు, నవలలు రాస్తాడు. కొన్ని నవలలు సక్సెస్ అవుతాయి, కొన్ని కావు. అయితే నవలల కంటే కూడా ఒక దశలో ఆయనకు ఈ నాటకాల మీద బాగా అభిమానం ఏర్పడుతుంది. ఆ రోజుల్లో బెర్నార్డ్ షా మోస్ట్ సక్సెస్ఫుల్ డ్రామటిస్ట్, అట్లాగే ఇంకా చాలా మంది నాటకాలు రాస్తుంటారు, నాటకాలు ప్రదర్శిస్తుంటారు. ఆ నాటకాలు ప్రదర్శించడం వల్ల చాలా డబ్బు సంపాదించగలుగుతారు. ఈ సామర్సెట్ మామ్ కూడా నాటకాల వైపు వెళ్తాడు, నాటకాలు రాస్తుంటాడు. నాటకాలు రాసి లండన్లో వేరే చోట ప్రదర్శించబడతాయి. బెర్నార్డ్ షాతో సమానంగా, బెర్నార్డ్ షాతో పోటీపడి, బెర్నార్డ్ షాతో సమానంగా సామర్సెట్ మామ్ నాటకాలు రాసి బాగా సక్సెస్ఫుల్ గా అనేక మంది ఈయన టికెట్స్ కొని ఈ నాటకాలు చూడడానికి వస్తారు. ఒక విచిత్రమైన నాటకం ఏమిటంటే, ఆయన రాసినటువంటి నాటకాల్లో లేడీ ఫ్రెడరిక్ అనే ఒక నాటకం. ఆ లేడీ ఫ్రెడరిక్ అనే నాటకంలో ఆ లేడీ ఫ్రెడరిక్ ఒక రంగంలో అంటే యాక్ట్స్ అంటాం చూడండి, దాంట్లో ఆమె పూర్తిగా తలలో వెంట్రుక లేకుండా చేసుకోవాల్సిన ఒక సీన్ ఉంటుంది. దానికోసం అని ఆమె మొత్తం తల మీద వెంట్రుక లేకుండా తల గురిచుకొని యాక్ట్ చేయాలి. చాలా కాలం వరకు కూడా ఆ పాత్ర వేయడానికి ఎవరు ఇష్టపడరు. అయితే నాటకం చాలా బాగున్నప్పటికీ కూడా ఎవరు ఆ పాత్ర వేయడానికి ఇష్టపడకపోవడం వల్ల ఆ నాటకం అట్లాగే ఉండిపోతుంది. కానీ చివరికి ఒక లేడీ యాక్ట్ చేయడానికి వస్తుంది. ఆ నాటకాన్ని ప్రదర్శించిన తర్వాత అది గొప్ప సక్సెస్, చాలా పెద్ద సక్సెస్ఫుల్ డ్రామాగా నిలుస్తుంది. సో ఆ రకంగా అనేక నాటకాలు రాసి ఆయన చాలా డబ్బు సంపాదించాడు. చాలా డబ్బు సంపాదించిన తర్వాత ఆయన ఇంకా లైఫ్ మారిపోయింది. అంతకుముందు చాలా కష్టపడ్డాడు డబ్బు లేక, ఇప్పుడు సరిపోయేంత డబ్బు ఉంది. ఆయన దగ్గర సరిపోయేంత డబ్బు ఉందని తెలిసి మిల్డ్రెడ్ అతను ఇంకా ఎక్స్ప్లైట్ చేస్తుంది. ఇక్కడ ఏ నవలలో కూడా లేనటువంటి క్యారెక్టర్ ఈ మిల్డ్రెడ్ అనే క్యారెక్టర్. ప్రేసి అని చెప్తూనే, నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తూనే అతన్ని మ్యాక్సిమం ఎక్స్ప్లైట్ చేసి వేరే వాళ్ళతో తిరిగి ఇతన్ని ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసిస్తుంది. అయితే చాలా ఆశ్చర్యం ఏంటంటే, అంత హింసను కూడా ఆయన భరిస్తాడు. అంత హింసను భరిస్తాడు తప్ప ఆమె ఏమి తన దగ్గర నుంచి వెళ్ళిపోమని చెప్పడు. ఇట్లా ఈ మిల్డ్రెడ్తో అతని జీవితం చాలా కాలం ఇట్లా సాగిన తర్వాత, కొంతకాలం తర్వాత ఇంకా 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 మిల్డ్రెడ్ ని భరించడానికి కష్టమైపోతుంది. అప్పుడు ఆయన ఇంకా సాహిత్యం మీదనే ఎక్కువ కృషి చేసి ఇంకా ఒక గొప్ప పేరు సంపాదిస్తాడు. ఆయన రాసిన నవలలు, చాలా నవలలు సక్సెస్ అవుతాయి. ఆయన రాసిన మూన్ అండ్ సిక్స్పెన్స్, రేజర్స్ ఎడ్జ్, కేక్స్ అండ్ ఏల్ ఇలాంటి నవలలు పెద్ద సక్సెస్ అవుతాయి. ఆ సక్సెస్ తో ఆయన తన జీవితాన్ని ఇంకా బాగా మలుచుకోగలుగుతాడు. అయితే హాఫ్ హ్యూమన్ బ్యాండేజ్ నవల ఈ మిల్డ్రెడ్తో ఆయన జీవితం అయిపోయిన తర్వాత ఆయన ఇంకా వదిలేస్తాడు. వదిలేయడం అంటే ఆమెతో ఈ సెక్సువల్ సంబంధం పెట్టుకోడు. నీకు కావలిస్తే నేను పోషిస్తా, కానీ నీతో ఇక ఆ సంబంధం వద్దు అంటాడు. అంటే దానికి ఆమె బాగా తీవ్రంగా ఆ ఆగ్రహంతో దహించుకుపోయి ఈయన ఇంట్లో ఉన్నటువంటి సామాన్ అంతా కూడా నాశనం చేస్తుంది. ఈయన పడుకునే పరుపుని మొత్తం చించి ఆ దూదినంతా కూడా చిల్లర మళ్ళీ చేసేసి నానా రభస చేస్తుంది. ఇంత చేసిన తర్వాత కూడా ఆమెను భరిస్తాడు. చివరికి ఆమె వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత సామర్సెట్ మామ్ ఆయన ఏం చేస్తాడు, ఫిలిప్ని అంటే ఈ అర్బన్ ఏరియాస్ నుంచి, అంటే ఈ సిటీస్ నుంచి కొంచెం దూరంగా ఆయనకు ఫ్రెండ్ ఉంటాడు. ఆయన దగ్గర చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆయన మా ప్రాంతానికి రా,
అక్కడ నీకు శాంతి లభిస్తుంది, నేను శాంతి లభించేట్టుగా చేస్తా అని చెప్పి అక్కడ తీసుకెళ్తాడు. ఆ గ్రామీణ వాతావరణం అతనికి బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఇంతకాలం సిటీలో ఉన్నాడు, ఆ మిల్డ్రెడ్ అనే ఆమెతో నానా కష్టాలు పడ్డాడు. ఆ మిల్డ్రెడ్ పోయింది, పోయిన మిల్డ్రెడ్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ వచ్చినప్పుడు కూడా ఆమెను ఆదరిస్తాడు. మొత్తం తర్వాత ఆమె అతను వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆయన ఈ పల్లె ప్రాంతానికి వస్తాడు. ఇక్కడ ఈ నవలలో ఒక ముఖ్యమైన మలుపు ఇది. ఆయన సిటీని వదిలిపెట్టేసేసి ప్యారిస్ని, గిరిస్ని ఇట్లాంటి పెద్ద పెద్ద నగరాలను వదిలేసి ఒక చిన్న గ్రామీణ ప్రాంతానికి రావడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఆయన గ్రామీణ ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ గ్రామీణ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఒక రైతు దగ్గర ఉంటాడు ఆయన. ఆ ఇంట్లో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి చూడగానే ఈయన ఆమెతో అట్రాక్ట్ అవుతాడు. చాలా అమాయకురాలు, శశి ఆమె పేరు. ఆమె ఇతను ఎందుకో చూడగానే ఇది పెద్ద రైటరు, చాలా నవలలు రాశాడు అని తెలుసుకొని అతన్ని అభిమానించడం మొదలెడుతుంది. అతని నుంచి ఏమీ ఆశించకుండా, అంటే అది స్వచ్ఛమైన ప్రేమ అంటే ఎట్లా ఉంటుందో, ఒక నిస్వార్థమైన స్వచ్ఛమైన ప్రేమని ఆమె అతనికి చూపిస్తుంది. అతడు చాలా త్వరగానే ఆమె పట్ల ఆకర్షితులవుతాడు. వాళ్ళిద్దరూ కలుసుకోవడానికి వాళ్ళ కుటుంబం వారు కానీ అక్కడ ఉన్న ఎవ్వరు కూడా అభ్యంతరం పెట్టరు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ ఫిలిప్ అంటే గౌరవం. అందువల్ల వాళ్ళిద్దరికి చాలా ఫ్రీడమ్ ఇస్తారు. అందువల్ల వాళ్ళు త్వరగానే వాళ్ళిద్దరు సన్నిహితులు అవుతారు. వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోకముందే ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ తర్వాత అది గమనించి ఇంకా వాళ్ళకి పెళ్లి చేస్తారు. చాలా శాంతియుతంగా, ఇంకా ఏ బాధరబంది లేకుండా పెద్ద సిటీస్లో ఆయన అనుభవించినటువంటి ఆ రెస్ట్లెస్నెస్ని, దాని అంతటిని కూడా పోగొట్టుకోవడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ శిష్య అనే ఆమెతో ప్రేమలో పడ్డ తర్వాత ఫిలిప్కి ఒక నిజమైనటువంటి శాంతి లభిస్తుంది. నిజమైనటువంటి మానవత్వం అనేది ఇక్కడ ఉంది. ఆ మానవత్వంతో నేను పూర్తిగా బందీనైపోయాను మానవత్వానికి. అంటే ఈ అమ్మాయితో నేను బందీనైపోయాను అని అతను అనుకుంటాడు. అతని స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏంటో ఆమె అతనికి చూపిస్తుంది. సో ఈ విధంగా ఆ ఫిలిప్ జీవితంలో ఒక పెద్ద మలుపు ఈ గ్రామానికి రావడం. ఇది అంటే ఒక నట్షల్ నేను క్లుప్తంగా కథ చెప్పాను. ఇప్పుడు ఈ నవలకి బుచ్చిబాబు రాసినటువంటి శివరకుమిరి నవలకి చాలా పోలికలు కనిపిస్తాయి. మీరు ఎవరైనా గమనించారో లేదో, బుచ్చిబాబు రాసినటువంటి నవలకి కూడా చాలా పేరు వచ్చింది. అది అఫ్కోర్స్ నో డౌట్ అది చాలా గొప్ప నవల. అయితే కొన్ని పోలికలు, ఏం పోలికలు? ఇప్పుడు ఈ ఫిలిప్ అనేవాడికి క్లబ్ ఫుట్ ఉంది. అది మనకి ఒక వంక, మన జీవితంలో పెద్ద వంక. దయానిధి అనేవాడికి, శివరకుమిరి నవలలో దయానిధి అనేవాడికి వాడి తల్లి క్యారెక్టర్ మంచిది కాదు అని ఒక పేరు ఉంది. అది దయానిధికి వంక. అట్లాగే దయానిధి కోమలి అని ఒక ఆమెను పిచ్చి ప్రేమలో పడతాడు. ఆ కోమలి తనకంటే చాలా కింది స్థాయి, అంటే ఆమె యాక్చువల్గా ఆయన వేశ్య, జస్ట్ లైక్ మిల్డెడ్ లాగానే ఒక వేశ్య. ఆ వేశ్యని కూడా ఈయన ప్రేమిస్తాడు, పిచ్చిగా ప్రేమిస్తాడు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఆమె ఇతని దగ్గర నుంచి వెళ్ళిపోయి చాలా మందితో గడిపి మళ్ళీ ఈ దయానిధి దగ్గరికి వస్తుంది. వస్తే అప్పుడు ఆమెను ఇదివరకు ఎప్పుడే ఎట్లా అయితే ఆమెను ఆదరించాడో ఆదరించి ఒకటే మాట చెప్తాడు, ఇంకా నీ పట్ల నాకు ఈ లైంగికమైనటువంటి ఆకర్షణ లేదు, కేవలం నువ్వు నాతో ఉండడానికి, నాకు కొంత కంపెనీ నాకు తోడుగా ఉండడానికి మాత్రమే నేను స్వీకరిస్తాను, ఇంకా వేరే రకంగా నువ్వు అనుకోవద్దు అని చెప్పి అతడు జస్ట్ లైక్ మిల్డ్రెడ్ మొదట్లో ఎంతో ఆకర్షితుడై ఆమెను చాలా అనుభవించాలి అని ఒక గాఢమైన కోరిక కలిగి ఆమెతో ఎన్నో కష్టాలు పడి డబ్బంతా పోగొట్టుకొని
ఇంత హింసపడి చివరికి మళ్ళీ ఆమె తన దగ్గరికి వచ్చినప్పుడు ఈ మాట చెప్తాడు, ఇంకా నువ్వు నీతో నాకు ఈ లైంగికమైనటువంటి సంబంధం, ఎలాంటి సంబంధం ఉండదు, నా దగ్గర ఉండు, నువ్వు ఎంతకాలం ఉన్నా ఉండు, నిన్ను పోషిస్తా, అంతే తప్ప నీతో వేరే రకంగా నాకు సంబంధం ఉండదు అని ఇక్కడ ఫిలిప్ జస్ట్ లైక్ అలాగే ఇక్కడ దయ కోమలితో నీతో ఇంకా నేను వేరే రకమైన సంబంధం పెట్టుకోను, కేవలం నాతో ఉండు, మా ఇంట్లో ఉండు, నిన్ను పోషిస్తా, అంతవరకే బాధ్యత, వేరే రకమైనటువంటి ఆకర్షణ, వేరే రకమైనటువంటి సంబంధం ఏం ఉండదు అని చెప్తాడు. అట్లా ఈ రెండు నవలలకి ఇట్లా నాకు 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 చాలా పోలికలు కనిపిస్తాయి. కానీ ఒక తేడా, సామర్సెట్ మామ్ మీద ఒక విమర్శ ఏంటంటే ఆయన రాసే ప్రోజు, ఆ ప్రోజులో పెద్దగా కవిత్వాంశం ఉండదు. ఇప్పుడు చాలా మంది ప్రోజులో కూడా కవిత్వం చూపిస్తారు. ఆ కవిత్వం చూపించే తెలుగు రచయితల్లో కవిత్వం రాయకపోయినా ఆయన రాసిన ప్రోజులోనే బోర్డు కవిత్వం చూపించినటువంటి వాడు బుచ్చిబాబు. అసలు అట్లాంటి కవిత్వాంశ మామూలు ఏమి ఉండదు. అయితే మామ్ నుంచి దయానిధి నేర్చుకున్నటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, నేను అనే ఒక పద్ధతి ఉంది కథ చెప్పడానికి కానీ, నవల చెప్పడానికి కానీ. నేను అంటూ కథ చెప్పడం చాలా ఈయన రాసినటువంటి మామ్ రాసినటువంటి చాలా కథలు కానీ, కొన్ని నవలలు ఫస్ట్ పర్సన్ సింగులర్ లో చెప్పాడు. అంటే నేను అంటూ, ఆ నేను అంటూ చెప్పే పద్ధతిని దానికి ఒక పెద్ద ఒక సైంటిఫిక్ గౌరవించినటువంటి వాడు మామ్. అట్లాగే మన దయానిధి కూడా చాలా కథల్ని నేను అంటూ రాశాడు. బుచ్చిబాబు నేను అంటూ రాశాడు. అది ఆ నేను అనే పద్ధతిని ప్రవేశపెట్టినవాడు సామర్సెట్ మామ్. మీకు అందరికి తెలుసు లేదో, సామర్సెట్ మామ్ ఫస్ట్ పర్సన్ సింగులర్ అనే పేరుతో ఒక పుస్తకం రాశాడు. అది ఆయన మనకు సాహిత్యానికి ఇచ్చినటువంటి ఒక కొత్త పద్ధతి. అట్లాగే ఇంకా ఆయన అనేక ఇతర రచనలు చేశాడు. ఆ రచనలన్నింటితో ఇప్పుడు వాటన్ని గురించి చెప్పడం కాదు, ఆఫ్ హ్యూమన్ బ్యాండేజ్ గురించి మాత్రం ఈ ఈ ఈ మాటలు చెప్పాను నేను. మరి ఇది ఎంతో సరిపోతుందో మీరు 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 దీన్ని, నేను ఎంతసేపు మాట్లాడాను దీని గురించి డిస్కషన్. మీరు ఎంతసేపు మాట్లాడినా ఇప్పుడు 5 నిమిషాలే అయినట్టు అనిపిస్తుందండి. మీరు 45 మినిట్స్, నేను 45 మినిట్స్ మాట్లాడదాం అనుకున్నా. 45 మినిట్స్ అయిందా ఇప్పుడు? లేదండి, ఒక 40 నిమిషాలు 35 అయి ఉంటుంది. బట్ చెప్పినట్టు అంటే ఇంకా చెప్పొచ్చు. మామూలు గురించి ఇంకా చాలా విషయాలు చెప్పొచ్చు. సామర్సెట్ మామ్ బాగా డబ్బు సంపాదించి ఆయన ఫ్రాన్స్ రెవేరియా అని ఉంటుంది, ఒక పెద్ద ఒక చాలా పోష్ ఏరియా. అక్కడ ఆయన ఒక సొంత భవనం నిర్మించుకొని అక్కడ లాస్ట్ డేస్ లో అక్కడ గడిపాడు. ఆయన ఇంకేం చెప్పాడంటే, ఆయన 70 years వచ్చిన తర్వాత నేను చెప్పదలుచుకున్నవన్నీ చెప్పేశాను, రాయదలుచుకున్నవన్నీ రాసేసాను, ఇంకా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, అందుకని నేను ఇప్పటి నుంచి రాయడం మానేస్తున్నా అని చెప్పాడు ఆయన. అని చెప్పి ఆయన రాయడం మానేసాయి, హాయిగా వెళ్ళి అక్కడ ఫ్రెంచ్ రెవేరియాలో మంచి ఒక లగ్జూరియస్ లైఫ్ గడిపాడు. చాలా మంది ఏమనుకుంటారంటే సామర్సెట్ పెళ్లి చేసుకోలేదు అనుకుంటారు, కానీ సామర్సెట్ పెళ్లి చేసుకున్నాడు. ఒక ఆమె మిస్ వెల్కమ్ అని ఒక ఆమెను పెళ్లి చేసుకొని ఆమెతో కొంతకాలం గడిపిన తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చారనుకోండి, అది వేరే విషయం. ముఖ్యంగా సామర్సెట్ మామ్ రచనల్లో, సాహిత్యంలో గమనించాల్సిన ఒక అంశం ఏంటంటే, ఆయనకు ఏ కారణం చేతనో స్త్రీలు అంటే ఉమెన్ అంటే మంచి అభిప్రాయం లేదు. చాలా వరకు నెగటివ్ అభిప్రాయమే ఉంది స్త్రీల పట్ల. చాలా కథల్లో ఆయన ఫేమస్ కథ ఒకటి చెప్తాను నేను. అదేంటంటే రెయిన్. ఆ కథ పేరు రెయిన్. ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరిగాడు, అందుకని ఆయన కథల్లో చాలా దేశాలు కథా కేంద్రాలుగా ఉంటాయి. ఈ రెయిన్ అనే కథ ఒక పెద్ద పడవలో
చాలా మంది జనం తిరగడానికి వస్తుంటారు. వచ్చినప్పుడు ఒక సిటీకి వచ్చిన తర్వాత అక్కడ ఆ, ఒక అంటురోగం ఏదో వస్తున్నది, మనం ఈ పడవ ముందుకెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి అక్కడ ఆపుతారు. ఆపినప్పుడు ఒక సిటీలో ఈ పడవలో ప్రయాణం చేస్తున్న వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ ఇస్తారు. ఒక దగ్గర ఒక ఒక దగ్గర ఒక అకామిడేషన్ లో పై పోర్షన్ లో కొందరు ఉంటారు, కింది పోర్షన్ లో కొందరు ఉంటారు. అక్కడ ఒక మత గురువు కూడా ఉంటాడు. పై పోర్షన్ లోనేమో ఒక లేడీ ఉంటుంది. ఆ లేడీ యాక్చువల్ గా ప్రాస్టిట్యూట్. ఆ కింద ఉన్నటువంటి మత గురువు ఆమె ప్రాస్టిట్యూట్ అని తెలుసు. ఆమె చాలా మంది ఆమె దగ్గరికి వస్తుంటారు. అక్కడ ఎప్పుడు అల్లరి అల్లరి, ఎప్పుడు గొడవ జరుగుతూ ఉంటుంది. అల్లరి అంటే కొట్లాట్లు కాదు, కానీ ఏదో హాస్యం, జోకులు వేసుకోవడం, ఒకరి మీద ఒకరు నవ్వుకోవడం అట్లా ఉంటుంది. అయితే ఈ మత గురువు ఏం చేస్తాడంటే ఆమెను కొంచెం మారుద్దాం అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇట్లా ఉండడం మంచిది కాదు, నువ్వు మారాలి, ఆ, మంచిగా ఉండాలి, నీ క్యారెక్టర్ మార్చుకోవాలి, నువ్వు మంచి జీవితం చేయాలి అని కొన్ని నీతులు చెప్తాడు ఆమెకి. ఆ నీతులు బంకం అంటున్నావు అంటే ఏదో చెప్పినావులే, నీ దారిని నువ్వు, నీ దారి నీది, నా దారి నా ఎందుకు, నా దారి ఎందుకు వస్తున్నావు అని ఆమె అంటుంది. ఆ ఇంకా రోజు ప్రతిరోజు వెళ్ళి ఏదో చెప్తూనే ఉంటాడు. కొంతకాలం కొద్ది రోజుల తర్వాత ఈ మత గురువు సముద్రం పక్కనే ఉంటారు వాళ్ళు. ఆ సముద్రం పక్కన అతని శవం పడి ఉంటుంది. ఎందుకు అతను ఏమైపోయాడు, శవంగా ఎందుకు మారిపోయాడు అంటే, అప్పుడు ఆ రెయిన్ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఈ కథకి అంటే ఎప్పుడు వర్షం పడుతుంటుంది అక్కడ. అయితే ఆ మత గురువు ఎలా చనిపోయినాడంటే, ఈమెకి ఇన్ని నీతులు చెప్పినటువంటి ఈ మత గురువు ఆమె ఆమె పొందు కోరాడు. ఆమె పొందు కోరినందుకు ఆమె బాగా కోపం వచ్చి మన అసహించుకొని వాడిని బాగా తిడుతుంది. యువర్ ఎ పిగ్ అంటుంది, ఒక ఒక పంది లాంటి వాడివి. అండ్ ఇంకేముంటుంది, ఆల్ మెన్ ఆర్ లైక్ యూ అని అంటది. పురుషులందరూ ఇంతే. స్త్రీని చూస్తే వాళ్ళకి వెంటనే ఈ కామ కోరికలు కలుగుతాయి. నువ్వు పెద్ద మత గురువు, నువ్వు నీతులు చెప్తావు, నువ్వు నేను అన్ని సన్యసించానంటావు, అన్ని నాకేం కోరికలు లేవంటావు, కానీ నన్ను కోరావు నువ్వు అని చెప్పి వాడిని బాగా తిరుగుతుంది. అది ఆ అవమానం భరించలేకపోతే చనిపోతాడు. అంటే దిస్ ఇస్ ది స్టోరీ ఆఫ్ రెయిన్. అంటే క్లుప్తంగా చెప్పాను, చాలా పెద్ద కథ ఇది. సాంసెట్ మామ్ రాసే కథలన్నీ కూడా దాదాపు 20-25 పేజెస్ తక్కువ ఉండవు. అంటే ఈ కథ గొప్ప కథ అని అన్నారు అందరు. ఎందుకు గొప్ప కథ అయింది? ఇట్లాంటి కథలు చాలా రాశాడు సాంసెట్ మామ్. చాలా కథల్లో ఇట్లాంటి వాతావరణం ఉంటుంది ఆయన కథల్లో. ఎందుకయింది అంటే మానవ ప్రవృత్తి మారదు. బేసికలీ మనిషిలో ఇలాంటి ఈ కామ కోరికలు ఉంటాయి. వాడికి అవకాశం వస్తే ఆ కామ కోరికలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు వాడు అని చెప్పడం. ముఖ్యంగా ఈ మానవ ప్రవృత్తి అనేది ఎంత ఎంత నీచంగా ఉంటుందో చెప్పడం, ఇది ఈ రెయిన్ కథలో జరుగుతుంది. ఈ కథకి ఆయన రాసిన కథల్లో చాలా గొప్ప కథ అని అంటారు. ఇట్లా అనేక కథలు, చాలా కథలు రాశాడు ఆయన. ఇంకో కథ నన్ను చాలా ఆకర్షించిన ఒక కథ చెప్తాను నేను, చెప్పి నేను ముగిస్తా. ఈ ఈ కథ పేరు నేను మర్చిపోయాను చాలా కాలం చదివి. ఆ కథలో ఏముంటుందంటే, ఒక పెద్ద మనిషి, ఒక ఫిలాసఫర్ లాంటి వాడు. ఆయన ఎప్పుడు చదువుకుంటూ రెస్ట్ తీసుకుంటూ, సముద్రం ఒడ్డుకు పోయి కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకుంటూ, ఇట్లా ఆయన చాలా ఒక డిసిప్లిన్డ్ లైఫ్ గడుపుతుంటాడు. ఆయన దగ్గర ఒక అమ్మాయి అంటే మరీ అమ్మాయి కాదు, కొంచెం పెద్ద ఆమె పనిచేస్తుంటుంది. చాలా సిన్సియర్గా పనిచేస్తుంటుంది. ఆయనకి ఏ టైంకి ఏం కావాలనో ఈ టైంకు ఆయన లేచి బ్రష్ చేసుకుంటాడు, అది రెడీగా పెట్టాలి ఆయనకి. ఈ టైంకి ఆయన బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, ఆ బ్రేక్ఫాస్ట్ రెడీగా పెట్టాలి. ఈ టైంకి ఆయన స్నానం చేస్తాడు, ఆయన డ్రెస్ రెడీగా పెట్టాలి. ఇట్లా
ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా ఆయనకి ఏ టైంకి ఏం కావాలనో ఆమె సమకూరుస్తూ ఉంటుంది. ఇంత చాలా డిసిప్లిన్, హైలీ డిసిప్లిన్ లైఫ్ గడుపుతుంటే ఒకరోజు ఆయన దగ్గర పనిచేస్తున్న అమ్మాయి సడన్ గా మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతుంది. వాడు షాక్ అయిపోతాడు. ఇదేంటి, చాలా కాలం నుంచి నా దగ్గర నువ్వు ఒక పని మనిషికి పని చేస్తున్నాను, పెళ్లి చేసుకోమంటావు ఏంటి, నాకు పెళ్లి మీద నేను అట్లాంటివన్నీ ఎప్పుడో వదిలేస్తాను నేను అని చెప్తే ఈమె చాలా డిసప్పాయింట్ అవుతుంది. అంటే ఇంకా ఆ పెళ్లి జరగదు, ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనుకోండి. అది ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, ఒక సిస్టమేటిక్ గా జరుగుతున్న లైఫ్ లో ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా జరగకూడదు అనేది వాడి పాలసీ. అంత సిస్టమేటిక్ లైఫ్ గడుపుతున్నవాడు వాడు. మామ్ చెప్పేది ఏంటంటే, మనం ఒక సిస్టమేటిక్ లైఫ్కి అలవాటు పడ్డప్పుడు దాన్ని మార్చుకోవడం అనేది ఎవరికి సాధ్యం కాదు, మనకు సాధ్యం కాదని. ఆయన అట్లాంటి లైఫ్ గడిపాడు. ఆయన చాలా సిస్టమేటిక్ లైఫ్. ఆయన ఏమన్నాడంటే, ఒకసారి ఏ మనిషితోనైనా నేను ఒక 2 గంటలు మాట్లాడితే ఆ మనిషిని గురించి ఒక కథ రాసేస్తాను అన్నాడు. అంటే కథలు రాయడం అనేది ఆయనకు అంత పట్టుబడింది. అందుకే ఆయన రాసిన దాదాపు 97 కథలు అన్ని కూడా చాలా పెద్ద కథలే. లెటర్ అనే కథ ఉంది ఆయన, చాలా ఫేమస్ స్టోరీ. అది ఒక సస్పెన్స్ స్టోరీ లాగా ఉంటుంది. చివరి వరకు ఈ లెటర్ కథ ఎలా ఎండ్ అవుతుంది, ఏమవుతుంది, దీంట్లో ఎవరు అసలు తప్పు చేశారు అనేది తేలకుండా చివరి క్షణంలో ఆ లాస్ట్ పారాగ్రాఫ్ లో మనకు ఆ కథ రహస్యం తెలుస్తుంది. సో ఇట్లాంటి కథలు కూడా ఆయన రాశాడు. కాబట్టి సోమర్సెట్ మామ్ గొప్ప నావలిస్ట్. ఇప్పుడు రేజర్స్ ఎడ్జ్ అనే నవల గురించి మీరు వినే ఉంటారు. అది భారతదేశానికి సంబంధించింది. ఆయన లాస్ట్ డేస్ లో రాశాడు. ఆయన రేజర్స్ ఎడ్జ్ ఆయన ఇండియా, దాంట్లో లారీ అనే క్యారెక్టర్, వాడు ఇండియాకి వస్తాడు. ఇండియాలో వాడికి నచ్చిన ప్రదేశాలు చూస్తాడు. వాడికి ఫిలాసఫీ, ఇండియన్ ఫిలాసఫీ బాగా నచ్చుతుంది. రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు నాకు శాంతి లభించింది అన్నాడు మన సోమర్సెట్ మామ్. తర్వాత మళ్ళీ ఇంగ్లాండ్కి వెళ్ళి నాకేం శాంతి లేదు, ఏమి లేదని మళ్ళీ అన్నాడు అనుకోండి. అయితే ఈ రేజర్స్ ఎడ్జ్ నవలని ఒక ఉపనిషత్తులో ఉన్నటువంటి ఒక వాక్యంతో ఆ పేరు పెట్టాడట. అంటే మనం కత్తి మీద సాము లాంటిది మన లైఫ్. రేజర్స్ ఎడ్జ్ కత్తి మీద సాము లాంటిది మన లైఫ్ అని చెప్పడం, అది మన ఒక ఉపనిషత్తులో ఉందట ఈ మాట. దాన్ని తీసుకొని ఆయన నవలకు పేరు పెట్టుకున్నాడు. అట్లాగే ఇంకొక ఆయన రాసిన నవల కేక్స్ అండ్ ఏల్ అని, దానికి చాలా పేరు వచ్చింది. ఆయన రాసిన నవలలో చాలా గొప్ప కథగా, ఈవెన్ హాఫ్ హ్యూమన్ బ్యాండేజ్ కూడా పక్కన పెట్టి ఆయన రాసిన నవలలో పెద్ద గొప్ప నవల కేక్స్ అండ్ ఏల్ అన్నారు కొందరు విమర్శకులు. కేక్స్ అండ్ ఏల్లో ఒక రచయిత హీరో. అయితే ఆ నవల మీద చాలా కాంట్రవర్సీ కూడా వచ్చింది, విపరీతమైన విమర్శ కూడా వచ్చింది. ఏంటంటే దాన్ని ఆయన థామస్ హార్డీ అని ఇంకో గొప్ప రైటర్ ఉండేవాడు. ఆయన కన్నా కొంచెం ముందు చనిపోయాడు ఆయన. ఈయన ఫీల్డ్ మీదకి వచ్చేటప్పటికి ఆ థామస్ హార్డీని తీసుకొని, అంటే ఆయననే తన కథలో, తన నవలలో హీరోగా తీసుకొని ఆయన కొంత సెటరైజ్ చేస్తూ, ఆయన కొంచెం ఆయనను అవహేళన చేస్తున్నట్టుగా ఆ నవలను రాశాడు అని చెప్పి చాలా మంది విమర్శకులు ఈ సోమర్సెట్ మామ్ థామస్ హార్డీ లాంటి గొప్ప రచయితను అవమానం చేశాడని చెప్పి బాధిస్తారు. అయితే మొదలు సోమర్సెట్ మామ్ ఏమన్నాడంటే, అది నేను హార్డీని గురించి రాయలేదు, అది పూర్తిగా నా కల్పన, అది కొంత హార్డీ కొన్ని పోలికలు ఉంటే ఉండొచ్చు అని అన్నాడు. అట్లా అన్నవాడు లాస్ట్ డేస్ లో అది హార్డీ గురించి రాసిన నవలే అని ఒప్పుకున్నాడు. అట్లాగే ఆయన మూన్ అండ్ సిక్స్ పెన్స్ అని ఒక నవల, ఆ నవల చదివితే మన మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే అది ఎనదర్ గ్రేట్ పెయింటర్ పాల్ గాగిన్ అని ఒక ఫ్రెంచ్ పెయింటర్. వాడు 40 సంవత్సరాల వరకు మామూలు జీవితం గడిపాడు. పెద్ద బిజినెస్ మ్యాన్ గా ఫ్రాన్స్ లో బాగా డబ్బు సంపాదించాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు.
అలాంటి వాడు సడన్ గా ఫ్రాన్స్ వదిలిపెట్టేసేసి తాహితీ అనే ఒక ద్వీపానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పెయింటింగ్స్ వేయడం మొదలెట్టాడు. పెయింటింగ్స్ వేయడం అనే టాలెంట్ వల్ల ఎప్పటి నుంచో ఉంది, కానీ దాన్ని వాడు ఇంకా బిజినెస్ లో పడిపోయి దాన్ని కొంత నెగ్లెక్ట్ చేశాడు. కానీ తర్వాత ఆయనలో ఉన్నట్టు ఆ టాలెంట్ బయటకు వచ్చింది. అప్పుడు ఆయన ఇంకా ఇక్కడ ఉంటే నేను నాలో ఉన్నటువంటి కళకు నేను న్యాయం చేయాలి అని చెప్పి ఆయన తాహితీ అనే ద్వీపానికి వెళ్ళి అక్కడ గొప్ప పెయింటింగ్స్ వేశాడు. ఇప్పుడు గొప్ప పెయింటింగ్స్ లో ఈ పాల్ గాగిన్ వేసిన పెయింటింగ్స్ లో చెప్తారు. ఇప్పటికీ మన ఫ్రెంచ్ మ్యూజియంలో చాలా గొప్ప గొప్ప మ్యూజియంస్ లో ఈయన పాల్ గాగిన్ పెయింటింగ్స్ పెడతారు. అంత గొప్పవాడు ఆయన. మూన్ అండ్ సిక్స్పెన్స్ పేరుతో ఆయన రాసిన నవలలో ఈయన ఎట్లా ఈ పాల్ గాగిన్ అనేవాడు ఎట్లా ఒక పెయింటర్ గా మారి ఎన్ని గొప్ప పెయింటింగ్స్ వేశాడు. తర్వాత ఆ తాహితీలో ఆయన కంపెనీ కోసం ఒక అమ్మాయిని తన దగ్గర పెట్టుకుంటాడు, తనకి చిన్న చిన్న సహాయాలు చేయడానికి. ఆ అమ్మాయితో మళ్ళీ ఆయన ఈ అఫైర్ కూడా పెడతాడు. పెట్టుకొని చివరికి ఆయనకి కుష్ఠరోగం వస్తుంది ఈ పాల్ గాగిన్ పాత్ర వేసిన వాడికి. దాంతో అతను చనిపోతాడు. సో ఇట్లాంటి చాలా మందిని, కొంత రియల్ క్యారెక్టర్స్ ని మన జీవితంలో రియల్ వాళ్ళని తీసుకొని ఆయన నవలలు రాశాడు. ఇప్పుడు హాఫ్ హ్యూమన్ బ్యాండేజ్ కూడా తననే హీరోగా తీసుకుని రాసిన నవల. ఆల్మోస్ట్ తనకు సంబంధించినటువంటి అనేక అంశాలు దాంట్లో ఉన్నాయి. అందుకని దాన్ని ఆటోబయోగ్రాఫికల్ నవల్ అన్నారు. సో ఇట్లా ఆయన రాసిన ప్రతి నవల వెనుక ఏదో ఒక నిజమైన సంఘటన ఉంటుంది. దాన్నే ఆయన కొంత కామఫ్లాజ్ చేసి కొంత కొంత దాన్ని కల్పన చేసి రాశాడు. దీంట్లో కూడా హాఫ్ హ్యూమన్ బ్యాండేజ్ లో కూడా ఆయన చాలా క్యారెక్టర్స్ ఆయన చుట్టూ ఉన్నవి అని చెప్తారు. ఆయనకు బాగా తెలిసిన వాళ్ళే వాళ్ళంతా వాళ్ళ పేర్లు మార్చి కొంత కల్పన చేసి వాళ్ళందరినీ తన నవల్లో పాత్రలుగా ఇరికించాడు. చాలా మంది రైటర్స్ చేస్తారు ఆ పని. ఒక సోమర్సెట్ మామ్ని ఎందుకు మనం అనడం, ఎందుకంటే చాలా మంది తెలుగులో కూడా చాలా మంది తమ బాగా తెలిసిన వాళ్ళని, ఉదాహరణకి మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. గోపీచంద్ అనే ఒక రైటర్ ఉండేవాడు. ఆ గోపీచంద్ రాసిన ప్రతి నవల్లో కూడా ఆయన బాగా తెలిసిన వాళ్ళనే పెట్టేవాడు, తెలిసిన వాళ్ళని పాత్రలుగా పెట్టేవాడు. అట్లా పెట్టడం వల్ల ఆయన మీద చాలా విమర్శ వచ్చింది. ఒకసారి ఆయన ఒక నవల రాస్తే ఆ నవల్లో ప్రధాన పాత్రగా ఎవరినైతే ఉద్దేశించి ఆ ప్రధాన పాత్రను సృష్టించాడో ఆ ప్రధాన పాత్ర ఏం చేసింది, ఈయన మీద ఒక నవల రాసింది. అంటే ఒక రకమైన ప్రతీకారం, నా గురించి రాస్తావు నువ్వు ఇట్లా అని చెప్పి ఇతని మీద ఆమె కూడా ఒక నవల రాసింది. అంటే ఇట్లా చాలా మంది రైటర్స్ ఎవరినో ఎవరిని ఉద్దేశించి రాయడం, తర్వాత వాళ్ళు ఈయన గురించి కొంత గొడవ చేయడం, కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళడం, ఇలా జరిగినాయి. అందుకనే చాలా మంది చాలా నవలల్లో మీరు చూస్తారు, ఈ నవలలో ఉద్దేశించినటువంటి పాత్రలు కానీ సన్నివేశాలు కానీ ఎవరిని ఉద్దేశించినవి కావు, పూర్తిగా కల్పితము అని ప్రకటిస్తుంటారు. కొన్ని సినిమాల్లో కూడా అలాంటి ప్రకటన ఇప్పుడు ప్రతి సినిమాకి వస్తుంది అనుకోండి అట్లాంటి ప్రకటనలు. అయితే చెప్పొచ్చేది ఏంటంటే సామర్సెట్ మామ్ రాసిన చాలా రచనలు నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగానే రాశాడు. అందులో హాఫ్ హ్యూమన్ బ్యాండేజ్ కూడా నిజంగా జరిగిన సంఘటనల గురించి వాటన్నింటిని సేకరించి చాలా కల్పన కొంత జోడించి రాసినటువంటి నవల అది. చాలా మొదలు ఆ నవలను ప్రచురించినప్పుడు దాన్ని పెద్దగా ఎవరు పట్టించుకోలేదట. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నది. అప్పుడు ఆ మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఈ నవల వెలువడింది. అప్పుడు దాన్ని ఎవరు పట్టించుకోలేదు. కానీ తర్వాత కొంతమంది విమర్శకులు దాన్ని పట్టించుకున్నారు. జేబీ ప్రీస్లీ అని ఒక పెద్ద విమర్శకుడు, ఆయన హాఫ్ హ్యూమన్ బ్యాండేజ్ గురించి చాలా గొప్పగా రాశాడు. చాలా గొప్ప నవల ఇది. ఇందులో పాత్రలు కానీ సన్నివేశాలు కానీ రచయిత చెప్పినటువంటి అనేక వ్యాఖ్యానాలు కానీ ఇవన్నీ కూడా నిజమైన జీవితాన్ని చూపించినటువంటివి. నిజమైన శాంతి మనకి ఎట్లా లభిస్తుందో కూడా ఈ నవల్లో చెప్పాడు ఆయన అని చెప్పి
ఆయన బాగా దీన్ని ప్రశంసించాడు. తర్వాత అనేక మంది ప్రశ్నించారు. తర్వాత దాన్ని చాలా మంది కొనడం మొదలుపెట్టారు. ఆ రకంగా సెకండ్ థర్డ్ స్టేజ్లో అది సక్సెస్ అయింది. ఇప్పటికీ కూడా ఆ నవలకు కొంత డిమాండ్ ఉంది. ఇప్పటికి కూడా నవల కొంటున్నారు, చదువుతున్నారు. సో అది హాఫ్ హ్యూమన్ బ్యాండేజ్ గురించి, సామర్సెట్ మామ్ గురించినటువంటి కొన్ని జనరల్ విషయాలు ఇది చెప్పి నేను ముగిస్తున్నాను. శాంతి గారు. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఈరోజు మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటున్నా. ఈరోజు ఇలా మామ్ గురించే కాకుండా, సోమర్సెట్ మామ్ గురించే కాకుండా ఇతర రచయితల గురించి కూడా చెప్పారు. వాళ్ళు ఎలా వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, ఎవరి గురించో రాశారనేసి ఆ ఇతరులు కూడా వీళ్ళ గురించో రచన రాయడం అదంతా కూడా మేము ఇప్పుడే కొత్తగా వింటున్నాం మీ నుంచి. ఈ ఆఫ్ హ్యూమన్ బాండేజ్ ఈ నవలలో స్వచ్ఛమైన ప్రేమ, స్వార్థంతో నిండిన ప్రేమ ఎలా ఉంటుంది అనేది చెబుతూ, ప్రేమ ఇద్దరి మధ్య ఉన్న బాంధవ్యం, ప్రేమ పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఏంటి, ఎదుటి మనిషిలో ఎంత లోపాలున్నా ఆ ఎదుటి పర్సన్ ఎంత దుర్మార్గుడు, ఎలాంటి వాడు, తనకి ఎంత మోసం చేస్తున్నా కూడా తెచ్చుకోలేనట్టు ఆ ప్రేమలో కొట్టుకుపోతూ ఆ మనిషి ఎలా కొన్నాళ్ళు ఆ ప్రేమలోనే ఉండి ఈ కథలోని నాయకుడు ఫిలిప్స్ ఎలా కొద్ది రోజుల నరకాన్ని అనుభవించాడు. దాన్ని అబ్సెసివ్ ప్రేమ అన్నారండి. అబ్సెషన్, ఒక అబ్సెసివ్ ప్రేమగా మారింది అది. అబ్సెసివ్ అంటే ఎప్పుడు దాని గురించే, అది ఎట్లా ఉన్నా దానివల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డా అదే కావాలి, ఆ ప్రేమే కావాలని ఒక అబ్సెషన్. దాన్ని అందుకే విమర్శకులు ఏమన్నారంటే, ఫిలిప్ కి మిల్లెట్ పట్ల ఉన్నది అబ్సెసివ్ ప్రేమ అన్నారు. ఆ అబ్సెసివ్ ప్రేమకి గొప్ప ఉదాహరణ ఆఫ్ హ్యూమన్ బ్యాండేజ్. థ్యాంక్స్ అండి నవీన్ గారు. ఒక్క నిమిషము, శాంతి గారిది ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయినట్టుంది. పాపం ఇంటర్నెట్ ఇప్పటివరకు సహాయం చేసింది, ఇప్పుడు హాత్ ఇచ్చింది అంటారు కదా మన భాషలో. కరెక్ట్ టైంకి హాత్ ఇచ్చినట్టుంది తుంది. సో మళ్ళీ వస్తుంది ఒక నిమిషం. అప్పటి వరకు ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నా చెప్పండి, అడగండి. అప్పటి వరకు క్లారిఫికేషన్స్, కామెంట్స్ మన అడ్మిన్ బృందం కన్నా మిగతా వాళ్ళు ఎవరైనా చేస్తే బాగుంటుంది. నేను అప్పటి వరకు శాంతి గారితో మాట్లాడుతాను. రెడ్నం గారు ఒక నిమిషం ఆగండి. నమస్కారం నవీన్ గారు, నా పేరు విజయపల్ల. మీ ఇప్పటిదాకా ప్రసంగం విన్నాను, చాలా నచ్చింది నాకు అదంతాను. మీరు లెటర్ గురించి అన్నారు కదా, అంటే సోమర్సెట్ మామ్ రచించిన లెటర్ అనేది కొంచెం థ్రిల్లర్ లా ఉంటుంది, బాగుంటుంది అన్నారు కదా. సో దాని గురించి క్లుప్తంగా చెప్పగలుగుతారా? ఒక 2 నిమిషాలు, 1 నిమిషం ఏదైనా దాని గురించి? క్షమించాలి, నాకు అది గుర్తులేదు కథ. ఓకే, ఇది మాత్రం గుర్తు, చదివాను అది. ఇది మాత్రం గుర్తుంది. పెద్ద సస్పెన్స్ ఎండింగ్, చివరి క్షణం దాకా మనకు తెలియదు. అది నాకు వేగంగా గుర్తున్నంత వరకు ఏంటంటే, ఒక ఇద్దరు ప్రేయసి ప్రియులు, వాళ్ళ మధ్యన ఎందుకో ఏదో గొడవ వస్తుంది. సడన్ గా వాడు చనిపోతాడు. అది ఎందుకు చనిపోయాడు, ఎట్లా చనిపోయినాడు అనేది మనకు చివరి దాకా తెలియదు. దాని వెనక ఎవరున్నారు అనేది, అది ఆ లెటర్ దొరుకుతుంది తర్వాత. ఆ లెటర్ లభించడం వల్ల అది పెద్ద క్లూ అన్నమాట. దానివల్ల అసలు ఏం జరిగింది, ఎందుకు ఎట్లా జరిగింది అనేది తెలుస్తుంది. అది నాకు కొంచెం వేగంగా గుర్తున్నటువంటిది లెటర్ అనే కథ. ఆ కథకి చాలా పేరు వచ్చింది, చాలా గొప్ప కథ అన్నారు చాలా. థ్యాంక్స్ అండి. హలో, నా పేరు రెడ్నం కృష్ణారావు అండి. చెప్పండి సార్. వినపడుతుందా మీకు? ఆ, నా పేరు రెడ్నం కృష్ణారావు అండి. నేను కంటి వైద్యుడిని అండి. తమరు మనోహరంగా డిస్క్రైబ్ చేశారు, వర్ణించారు. ఏంటి నవగ్రహాల మహిమ, అష్ట కష్టాలు, సప్త వ్యసనాలు. నిజంగా చెప్పాలంటే ఒక పాటలోని ఇతడు కవిత కృష్ణుడుగా ఉన్నాడు.
కవిత కృష్ణుడు, అతనికి ఉన్న భావాలని అయితే మీరన్నీ వివరించారు, బ్రహ్మాండంగా వివరించారు. ఎటువంటిది ఎప్పుడు నేను వినలేదు, కానీ తమరు వర్ణిస్తుంటే నిజంగా కనపడుతుంది ఆ జరిగిన విషయాలని. అంత మనోహరంగా మీరు వర్ణించగలిగారు. అంటే తమరు ఇంగ్లీష్ లో చదవలేదు, ఇంగ్లీష్ లో చదివితే భావాలు ఎలా వస్తాయో తెలీదు. అంటే బంధాలు అనేవి అందరికీ ఉంటాయి. బంధాలు లేకుండా అణువులు ఉండవు, కణాలు ఉండవు, నవగ్రహాలు ఉండవు, దేహాలు ఉండవు, సమాజాలు ఉండవు, ఇవి ఉండవు. అన్నిటికీ ముఖ్యమైన బంధం, గ్రావిటేషన్ వల్ల అన్నీ ఉంటాయి. ఆ విధంగా అయితే ఇతడు అవిటివాడు అయ్యాడు. అయితే అవిటివాడు అయినప్పుడు అందరూ అలాగే పుట్టారనుకోండి లెగ్ ప్రాబ్లం తోటి, అప్పుడు ఎవరు బాధపడరు. ఇతడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి దానివల్ల కొంచెం అన్యాయం జరిగింది. అయితే అతను డాక్టరేట్ అన్నారు, 2 సంవత్సరాలు పనిచేశాడు అన్నారు, కానీ డాక్టర్ గా ప్రాక్టీస్ చేయలేదు. డాక్టర్ గా చదివాడు కానీ ప్రాక్టీస్ చేయలేదు. తర్వాత 2 సంవత్సరాలేమో ఆర్ట్ పెయింటింగ్ నేర్చుకోవడానికి కష్టపడ్డాడు. అయ్యా లలిత కళ అన్నట్లు కానీ కామోద్రేకం అబ్సెషన్ అన్నారు కదా, అది మాత్రం చాలా అన్యూజువల్ గా ఉన్నది. కవిత నిజమంటారు అది? అవి చెప్తారు కొందరికి ఉంటుంది అట్లా అట్లా అబ్సెషన్ అనేది. అట్లాంటి అబ్సెషన్ ప్రేమలో పడతాడు. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు, కొందరికి ఉంటుంది. దట్స్ ద వే ఇట్ ఈస్. తమకు దేంట్లో డాక్టర్ గారు అండి మీరు? తమరు? నేను ఎకనామిక్స్ అండి, ఎకనామిక్స్. అయితే యాక్చువల్గా నేను రీసెర్చ్ చేసి డాక్టరేట్ తెచ్చుకున్నది కాదు, నాకు యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది. 2 యూనివర్సిటీస్ డాక్టరేట్స్ ఇచ్చాయి. మీ అమోఘమైన కవిత నైపుణ్యానికి అందరూ మెచ్చుకుంటారు సార్. అంటే సర్వ భాషల్లోని మనోభావాలని భావోద్వేతంగా అల్లకల్లోలమైన మనుషుల్ని చక్కగా మీరు వివరించి చెప్పగలిగారు. మా ఒకటి సామాన్యులు అర్థం చేసుకునేట్టు చేశారు. అందుకు మాకు చాలా థ్యాంక్స్ సార్. ధన్యవాదాలండి కృష్ణారావు రెడ్డి గారు. నేను మాట్లాడేటప్పుడు నాకు కొంచెం ఇక్కడ ల్యాప్టాప్ కొంచెం కట్ అయిపోయింది, తర్వాత మళ్ళీ కనెక్షన్ ఇచ్చాము. ఇది స్వచ్ఛమైన ప్రేమ, స్వాతంత్రం మిగిలిన ప్రేమ ఎలా పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఎదుటి పర్సన్ లో ఉండే ఎన్ని లోపాలైనా కూడా యువతల వాళ్ళు దాన్ని ఆ లోపాలుగా గుర్తించకుండా వాళ్ళతో ఆ స్నేహాన్ని అలాగే కొనసాగించడం. తర్వాత కొన్నాళ్లకు తను ఆ ఫిలిప్స్ అనే క్యారెక్టర్ ఎంతో క్షోభకు గురయ్యి కొన్నాళ్లకు ఆమెను వదిలించుకోవాలని అనుకున్నా కూడా ఆమె వదిలిపెట్టి వెళ్లకుండా ఇంకాస్త నరకాన్ని అతనికి సృష్టించడం. తర్వాత అతను ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఒక అమ్మాయిని వివాహం చేసుకొని, జీవితం అంటే ఒక ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోయేది కాదు. ఎన్నో ఇలాంటివి ఎన్నో ఎత్తుపలాలు అన్నిటిని కూడా ఎదుర్కొని వెళ్ళడమే జీవితం అనేది. అన్నిటిని కూడా ఆస్వాదించుతూ వెళ్ళాలి ఒక లైఫ్ అనేది మనం ఈ నవల్లో చూస్తాము. తర్వాత హ్యూమన్ బాండేజ్ లో మనకి ఒక ఇద్దరి మధ్య హ్యూమానిటీ అంటే మానవత్వం యొక్క ఇద్దరి మధ్య యొక్క ఆ బాండేజ్ ఎలా ఉంటుందంటే ప్రేమ, స్నేహం, ముఖ్యంగా వ్యక్తిత్వం కూడా కావాలా. ఒకరితో ఒకరికి బంధం ముడిపడాలంటే వ్యక్తిత్వం కూడా ముఖ్యమే. ఒక ఆకర్షణ కూడా ఉండాలా. వీటన్నిటితో కూడా ఒక ఆకర్షణ అనేది కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆర్థిక పరమైన బాండేజ్ కూడా ఏర్పడుతుంది. కానీ ఎక్కువ కాలం నిలబడాలి అంటే వ్యక్తిత్వము, స్నేహము, ప్రేమ, నిష్కల్మషమైన ప్రేమ అనేది ఉంటేనే అది ఎక్కువ రోజులు కొనసాగుతుంది అనేది కూడా మనము ఈ హ్యూమన్ బాండేజ్ లో అంతర్లీనంగా ఉండే ఒక మెసేజ్ అది ఆ మెసేజ్ అనేది కూడా మనము తీసుకోవాలి. ఇంకా మనం ఏంటంటే అనేక రకాల ఇతర నవలల గురించి, ఇతర రచనల గురించి కూడా సార్ ఎంతో మనకు చక్కగా ఈ రోజు వివరించడం జరిగింది. హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి చెప్తున్నాను సార్. మీకు రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా ఎవరైనా ఈ రోజు ఉన్న ఇక్కడ వచ్చిన ఆడియన్స్ లో ఎవరైనా ఒక మీరు సత్యమూర్తి గారు నమస్కారం అండి. నా పేరు సత్యమూర్తి అండి. ఒక మహోన్నతమైన నవల గురించి మీలాంటి సాహితీవేత్తల మాటల మీదుగా వినటం నిజంగా మా సౌభాగ్యం అండి. ఈరోజు
దానికి మీకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాకపోతే నాకు ఒక ఈ నవల్లో ఉన్న విశృంఖల పోకడల గురించి కానీ, లేకపోతే స్థిరత్వం లేని హీరో యొక్క జీవన విధానం చూస్తే, దీంట్లో ఏదైనా ఒక సకారాత్మకమైన సందేశం ఉందా ఈ నవల నుంచి అన్న నాకు చిన్న ఒక అనుమానం కలిగింది. దానికి మీ నుంచి వివరణ ఇస్తే నేను చాలా అదృష్టవంతునిగా భావిస్తానండి. ఇప్పుడు సకారమైన సందేశమేనండి ఇది. ఒక స్వార్థపూరితమైన ప్రేమ ఎట్లా ఉంటుంది, ఆ ప్రేమ పేరుతో ఒక వ్యక్తిని పూర్తిగా అవన్నీ నాశనం చేయడం అనేది ఎట్లా ఉంటుంది. ఒక నిజమైన ప్రేమ, హృదయపూర్వకమైన ప్రేమ, ఆ తర్వాత ఆయన కలిసిన అమ్మాయి, ఆ శశి అనే అమ్మాయి ఆయనకి ఆ నిజమైన ప్రేమను చూపిస్తుంది. ఆ నిజమైన ప్రేమని ఆయన వెంటనే ఆస్వాదించి ఆమెను తన జీవిత సహచరిగా చేసుకుని జీవితాంతం ఇంకా మేము కలుస్తున్నాం అని నిర్ణయించుకుంటాడు. అదే మిల్రెడ్తో ఆయన ఉండలేడు. మిల్రెడ్ది చాలా కపట ప్రేమ. ఆమె అతన్ని పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేయడం కోసమే ఉంది తప్ప అతనికి ఏమీ ఎలాంటి సుఖాన్ని ఇవ్వడానికి ఆమె ప్రయత్నం చేయలేదు. ఆ సుఖాన్ని ఇచ్చినా కూడా అది చాలా స్వార్థపూరితమైన సుఖం తప్ప అది దాంట్లో మంచి లేదు. అదే ఇక్కడ ఈ శశి అనే అమ్మాయి అతన్ని నిజంగా ప్రేమిస్తుంది, అతన్ని హృదయపూర్వకంగా తన హృదయంలోకి తీసుకుంటుంది, అతను కూడా ఆమెను ప్రేమిస్తాడు. ఆమెలో అమాయకత్వం, రచయిత ఆమెలో అమాయకత్వం ఉందని చెప్తాడు. ఆ అమాయకత్వం వల్ల ఆమె అతన్ని పూర్తిగా చాలా నిస్వార్థంగా ప్రేమిస్తుంది, అతనితో కలిసి ఉంటుంది. అది ఈ నవల ఇచ్చే సందేశం. మానవత్వం, స్వచ్ఛమైన మానవత్వంతో ఆమె అతన్ని లోపరుచుకుంటుంది. హాఫ్ హ్యూమన్ బ్యాండేజ్ అంటే అదే. సో ధన్యవాదాలండి. అరుణ సందడి నువ్వు చెప్పు. ఆమె వెళ్ళిపోయారండి. ఉంది అరుణ సందడి. సార్ ముఖ్యంగా జ్ఞాన విజ్ఞాన నిధి మీరు సార్. ఎందుకంటే ఎన్ని సంఘటనలను, ఎంత మంది గురించి, అసలు ఇతర రచనల గురించి, వాళ్ళు ఇచ్చినటువంటి సందేశాల గురించి అందరికీ అర్థమయ్యే రీతిలో మాకు తెలియజేశారు సార్. నిజంగా చాలా సంతోషంగా అనిపించింది ఈరోజు. ఎందుకంటే నవీన్ సార్ని మేము ఎక్కడో నెల్లూరులో ఉంటాను నేను, కానీ తెలుగు సాహితీవనము ఆవిష్కరణ పుస్తక అంతర్వాహిని పుస్తక ఆవిష్కరణలో మేము చూడడం జరిగింది, మీ మాటలు వినడం జరిగింది, మీరు రాసిన కథలు చదవడం జరిగింది. ఒకే స్టేజ్ మీద మీతో కలిసి అక్కడ ఉండడానికి అవకాశం కలిగించిన, అసలు అలాంటి అవకాశం వచ్చినందుకు ముఖ్యంగా శాంతికృష్ణ గారికి, ముఖ్యంగా మిమ్మల్ని చూసే అదృష్టం మాకు కలిగినందుకు నిజంగా చాలా చాలా ధన్యవాదాలు సార్. ముఖ్యంగా ఈ రోజు మీరు చెప్పినటువంటి కథలో నాకు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది. ఎందుకంటే ఒక రచయిత తన గురించి తను పడే బాధలు, కష్టాలు, జరుగుతున్నటువంటి వాస్తవాలను ఎన్నో ఏళ్ల క్రితమే ఎంతో ఆసక్తికరంగా ఒక కథగా, నవలగా మరిచి అందరి మధ్యకు తీసుకురావడం జరిగింది. ఈ నవల్లో ఆయనకి ఎదురైనటువంటి ఆ ఫిలిప్స్ అనే పాత్రకి ఎదురైనటువంటి కష్టాలు గాని, నష్టాలు గాని, ఒక దుర్మార్గమైనటువంటి స్త్రీలతో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు గాని, అసలు చూడడానికి, వినడానికి మన కళ్ళెదురుగా దృశ్యాన్ని చూపిస్తున్నట్టుగా మీరు కళ్ళకు కట్టినట్టుగా వివరించినారు. చివరికి ఇంత ఇదిగా సాగిపోతున్న దీనిలో నాటి పరిస్థితులు ఎలా ఉన్నాయో నేటి పరిస్థితులు అంతకంటే దిగజారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా అన్వేషిస్తూనే ఉన్నారు అందరూ కూడా. నిజమైన బాంధవ్యం ఎక్కడుంది, నిజమైన ప్రేమ ఎక్కడుంది, ఈ రక్త సంబంధాలలో కూడా మనకు ప్రేమలు కనిపించకుండా మాయమైపోతున్నాయి, అసలు ప్రేమ ఎక్కడుంది అని అన్వేషిస్తూనే ఉన్నాం సార్ ఈ రోజుకి కూడా. అలాంటి సిచ్యువేషన్ లో నీతిని బోధించడం జరిగింది. నిజంగా ఇలాంటి కథలు చదివి ఇన్స్పిరేషన్ అయ్యి ఇలా మనం చేయకుండా ఉండాలి, ఇంకొక జీవితాలు బాగుండాలి, మనం ఏది అన్వేషిస్తున్నాం అని ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశం కూడా ఇవ్వడం జరిగింది ఈ కథలు సార్. ముఖ్యంగా మీరు చెప్పే విధానం ఎలా ఉందంటే అప్పుడే అయిపోయిందా అనే అంత అనిపించింది సార్. నిజంగా సో హ్యాపీ సార్. నేను మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేశాను. మీకు పూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు అరుణ.
విజయప్పల్ల మాట్లాడతావా? విజయ్ గారు మాట్లాడారండి. మీరు మాట్లాడావా? మీరు మిస్ అయిపోయారు. ఇంకెవరు? శ్రీనివాస్, నీ ఒపీనియన్ కూడా చెప్పు, తర్వాత మిగతా వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. పెద్దవాళ్ళందరూ చెప్పేశారు. కాకపోతే నాకు నా అనుభవం ఏంటంటే, కొందరు మంచి రచనలు రాస్తారు, మంచి రచయితలు. కొందరేమో గుడ్ స్టోరీ టెల్లర్స్. నవీన్ గారు రెండు బాగా చేస్తారు. అది అందుకే నేను అప్పుడే అయిపోయిందా అని అరుణక్క అన్నట్టు, అప్పుడే అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే, మీరు యూఆర్ ఇన్వాల్వింగ్ ది ఆడియన్స్ బై టెల్లింగ్ ది స్టోరీ వెరీ వెల్. అదనమాట. ఇది నేను సత్యమూర్తి గారు అడిగినట్టు, లైక్ ఇది నాకు చాలా సకారాత్మకంగానే అనిపించింది. ఎందుకంటే పాద లోపం ఉన్నప్పటికీ, నత్తి ఉన్నప్పటికీ దాన్ని అర్థం చేసుకొని, అది ఇట్ హ్యాపెన్స్ అని అర్థం చేసుకొని యు కంటిన్యూ విత్ యువర్ లైఫ్. అది చాలా మంచిదన్నమాట. నాట్ బ్లేమింగ్ ద గాడ్ ఎవ్రీ టైం, భగవంతుని దూషించడం కాకుండా అది అంతే, ఇంకా దాన్ని ఏం చేయలేం. అది ముందు జరిగిపోయింది, దాన్ని కంట్రోల్ చేయలేదు. సో ఎలా మిగతాది ఎలా చేసుకోవచ్చు అనేది చాలా సకారాత్మకంగా అనిపించింది. ముఖ్యంగా నవీన్ గారి కన్నా మీరు శశికిరణ్ గారు అనుకుంటాను మీ పేరు. మీకు కూడా చాలా ధన్యవాదాలు. నేను నవీన్ గారు అబ్బాయినండి. అదే అనుకున్నాను, మీ పేరు దొంగరి శశికిరణ్ అని ఉంది. సో మీకు కూడా చాలా ధన్యవాదాలు సార్. మీ నవీన్ నాన్నగారికి మీరు సపోర్ట్ చేస్తూ అక్కడ ఉన్నందుకు చాలా సంతోషం. చాలా థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం. ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా ఆడియన్స్ నుంచి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఓకే అమ్మా, చెప్పండి. నవీన్ గారిని నేను తెలుగు సాహిత్యవనం మీట్ లోనే కాకుండా అంతకు ముందు నేను ఐ9 ఇంటర్వ్యూ చాలా సార్లు చూసాను. మొదటి నుంచి నాకు అందులో బాగా కనెక్ట్ అయ్యారు సార్. అయితే ఎప్పట్లోనే ఇవాళ చాలా బాగా చెప్పారు, తెలియని విషయాలు తెలుసుకున్నాను. అండ్ ఇవాళ ఇంకా లైవ్ లో ఆయన ఇంటరాక్షన్ చూడడం చాలా సంతోషంగా అనిపించింది. చాలా ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ నవీన్. నవీన్ అన్నది మిమ్మల్ని కాదు సార్, అక్కడ మాట్లాడిన అబ్బాయిని. ఆ అబ్బాయి పేరు కూడా నవీనే, మన అడ్మిన్ తను కూడా. ఇంకా ఎవరైనా ఆడియన్స్ నుంచి? నాకేంటంటే నాకు ఈ ల్యాప్టాప్ లో మిగతా ఆడియన్స్ ఎక్కువ మంది కనిపించట్లా, మిగతా వాళ్ళు నాకు ఒక నలుగురే కనిపిస్తున్నారు. మాట్లాడండి. సత్యజీ గారు ఉన్నారు, అరుణా నాయుడు గారు, సృజన్ కుమార్ గారు, ముగ్గురు ఉన్నారు. ఇంకా సత్యాజీ గారు మాట్లాడతారా? ఆయన ఆఫీస్ లో ఉన్నారనుకుంటా. మాట్లాడతారా? మాట్లాడండి సత్యాజీ గారు. నమస్కారం అండి అందరికి. నమస్కారం. మా అభిమాన రచయిత, ఎంతో కాలంగా తెలిసిన వాళ్ళు, నవలకి రచన విధానానికి ఒక కొత్త భూమికి నేసిన వాళ్ళు అంశయ్య నవీన్ గారు. ఒక్క నవలతోనే అంత ప్రఖ్యాతి పొందడం అనేది అసాధ్యం చాలా మంది విషయాలు. ఆయన రచయితే కాదు, అధ్యాపకులు, అనేక మంది విద్యార్థులు తీర్చిదిద్దేవారు. కాబట్టి ఏ పాఠమైనా ఏ నవలైనా చాలా అవలీలగా, ఆయన యాక్చువల్గా ఒక నవల గురించి చెబుతూ అనుకోకుండా అనేక కథల గురించి కూడా ప్రస్తావించేశారు. నాకు ఎందుకు బాగా అనిపించింది అంటే, సోమర్సెట్ మాముని మనం అర్థం చేసుకోవడానికి, లేదా ఇక్కడ ఉండే బుచ్చిబాబుని అర్థం చేసుకోవడానికి ఈ కంపారిజం, అంటే ఆయా పాత్రలను తీర్చిదిద్దడం మీద వాళ్ళ ప్రభావం ఏమిటి అనే దాన్ని చెప్పారు. అక్కడ ఫిలిప్స్ ప్రభావం, ఇక్కడ దయానిధి పాత్రని ఎలా తీర్చిదిద్దాడు ఈయన, మొత్తం కాకపోయినా కొంత ఆ ప్రభావం ఎలా ఉంటుంది, అభిమానించే రచయిత లేదా అభిమానించే తీరుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే దాన్ని చెప్పారు. అలాగే ఇంకోటి, స్వాతి వాళ్ళు ఒక నవల ప్రచురించినప్పుడు అనుబంధంగా ఇచ్చేవాళ్ళు, నవలని వస్తుంది అనుకుంటే దాని వెనకాల ఇంకో 2 కథలు కూడా ఉండేవి ఒక్కోసారి. అది చాలా ఆనందంగా ఉండేది. అలా సార్ ఈరోజు అలాంటి అనుభవాన్ని కలిగించారు. నవల గురించే కాకుండా ఒక మంచి కథల్ని, ఒక 2-3 కథల గురించి కూడా చాలా వివరంగా చెప్పారు. అది కూడా సంతోషం. ఇష్టంగా చెప్పినా సరే ఇది చదవాలి, చదివి దాంట్లో ఉండే విషయాలు తెలుసుకోలేటట్టుగా చెప్పారు. ధన్యవాదాలు. ఏనూరు నరసింహారెడ్డి గారి ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేస్తూ దీనికి విశ్వ సాహిత్యం అన్నారు. ఎంత ముచ్చట ఉందంటే, అక్కడి నుంచి శ్రీనివాస్ గారు, విజయ్ కెనడా నుంచి, కృష్ణారావు గారు అక్కడి నుంచి, ఇక భారతదేశం నుంచి మేమంతా ఈ టైంలో మాట్లాడుకోవడం అంటే విశ్వం మొత్తాన్ని అనుసంధానం చేస్తున్న ప్రక్రియ ఇది ఉంది. ఇది ఒక అద్భుతమైన అనుభవం. ఏ ప్రాంత రచయితలైనా ఎవరైనా
ఒక దగ్గర నుంచి ఒకటి తీసుకోవడం, రాసుకోవడం అనేది, తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మేము ఇక్కడే, వాళ్ళు అక్కడే, మేము గొప్ప, ఇది గొప్ప అనే భావాలు కాకుండా విశ్వవ్యాప్తంగా ఆలోచించడం అనేది మొదటి నుంచి ఉండింది. సోమర్సెట్ మామ్ ఇక్కడికి రావడమే కాదు, భారతదేశం గురించి ఆయన అనుకోవడం, ఇక్కడ పాత్రలు కొన్ని తీసుకోవడం, మన పురాణాల నుంచి కొన్ని ఒక ఇందాక సార్ చెప్పినట్టుగా తీసుకుని ఆయన ప్రస్తావించారు. ఆయన చెప్పిన మాట కూడా బాగుంది. ఇక్కడ నాకు రైతులు అనేవాళ్ళు నిత్యం కష్టిస్తూ ఇక్కడ వాళ్ళు స్వేదం సింధిస్తూ దేశం కోసం లేదంటే ప్రజల కోసం పాటుపడే వాళ్ళు నాకు బాగా నచ్చారని చెప్పడం కూడా బాగుండింది. ఏ దేశం నుంచి ఎవరైనా, ఎక్కడి నుంచి ఎవరైనా స్ఫూర్తిని తీసుకోవడం అనేది గొప్ప విషయం. చాలా తక్కువ టైంలోనే నవల గురించి 35 నిమిషాలు మాట్లాడారు, తర్వాత వివరణ గురించి ఇంకొంచెం మాట్లాడారు సారు. కానీ ఈ విషయాల్లో చాలా గొప్ప విషయాలు, వీటిని చదవాలి, తెలుసుకోవాలనే స్ఫూర్తిని కలిగించారు. నమస్కారం అండి. నమస్కారం. ధన్యవాదాలండి సత్యాజీ గారు, ఇలా వచ్చి మీరు మీ స్పందన తెలియజేయడం. ఇంకా ఎవరు? ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఆదివారం సాయంత్రం మీరు పెట్టుకుంటే మాకు ఉదయం అవుతుంది, ఇక్కడ మేము కూడా జాయిన్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. ఓకే. ఎప్పుడు అడుగుతాడు విజయ్, సాయంత్రం పెట్టుకోకూడదు అని. మేము ఎప్పుడు మార్నింగే ఇది పెట్టేవాళ్ళం, అనుకోకుండా ఇప్పుడు ఈ టైంలో పెట్టండి, వాళ్ళు కూడా చూస్తారు. అదే అలా ప్లాన్ చేసుకోవాలి అందరి కోసం. అందరికి కూడా చాలా పీస్ఫుల్ గా ఉండే టైం. మార్నింగ్ టైం కి హరిబరిగా ఉంటుంది కదా, ఇది ఏంటంటే కాస్త పీస్ఫుల్ గా, ఇండియన్స్ కి పీస్ఫుల్ గా ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ గా కూడా ఉంటుంది. కాకపోతే లేవాలి, నిద్ర లేవాలి. మనకి మార్నింగ్ లేసే అలవాటు ఉంది, వాళ్ళకు కొంచెం ఆ చలికి ఎర్లీ మార్నింగ్ లేసే అలవాటు లేకపోవచ్చు కదా. లేస్తామా? గుడ్ బై. లేదండి, కష్టం. ఇది ఒకసారి సంవత్సరానికి 4-5 సార్లు పర్లేదు. 3 అలారమ్స్ పెట్టుకొని 3 డిఫరెంట్ వాచ్లలో ముగ్గురికి చెప్పి ఇవాళ లేవడం జరిగింది. బట్ పర్వాలేదు, ఇది ఒకసారి పర్వాలేదు. ఇది యాక్చువల్లీ నిజంగా చూస్తే ఇది ఈజీ, మంచి టైము, అందరికీ వీలవుతుంది. సో కాకపోతే మా ప్రియతమ మిత్రుడు కాలిఫోర్నియాలో ఉండే ఆయనకు కాదనమాట. అది 4 గంటలు 5 గంటల ఉదయం. కాకపోతే ప్రయత్నం చేద్దాం, మనం తప్పకుండా చేయాలి. థ్యాంక్ యూ. ఇంకా పర్సన్స్ ఇంకా ఎవరైనా? ఇద్దరు మిగిలారండి, సృజన్ కుమార్ గారు, అరుణ నాయుడు గారు. అంటే అది పేర్లు ఉన్నాయి ఇక్కడ. సృజన్ కుమార్, అరుణ నాయుడు. సృజన్ కుమార్ రండి. పోటీ విజేత సృజన్ కుమార్. ఆ సృజన్ కుమార్ అయినా వచ్చింది, నాకు కనిపించలేదు, కొంచెం కనిపించండి, చూసి చెప్తా. మీకు కదా, ఎవరికి కనపడలేదండి ఆయన. సరే, మాట్లాడతారా లేదా? వచ్చినట్టున్నారు. చెప్పండి సృజన్ కుమార్ గారు. నేను లేట్ గా జాయిన్ అయ్యాను సార్. ఓకే ఓకే, పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, కొన్ని విషయాలు తెలుసుకుందామని మీరు మాట్లాడేదని వింటున్నాం. ఓకే. ఈ సృజన్ కుమారి మొన్న కవితల పోటీ విజేత అయి కరీంనగర్ లో పురస్కారాన్ని పొందింది. కంగ్రాచులేషన్స్. తెలుగు సాహితీవనం నిర్వహించిన కవితల పోటీలో విజేతగా నిలిచి కరీంనగర్ లో పురస్కారం పొందారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. జనరల్ గా కూడా మీరు ఏమైనా శుభాకాంక్షలు చెప్పొచ్చు, లేదంటే ఇంకా మేము సరే. ఇంకా అందరూ మాట్లాడడం అయిపోయింది కాబట్టి డాక్టర్ కృష్ణారావు రెడ్డం గారు వందన సమర్పణ తెలుపుతారా? ఇంకా మీరు అన్మ్యూట్ చేసుకోండి. డాక్టర్ గారు మ్యూట్ లో ఉన్నారు. ప్రాబ్లం ఉంటుంది. ఒక మాట నేను చెప్పి ముగిస్తాను, తర్వాత వందన సమర్పణ. మనము మంత్ కి ఒకటే విశ్వ సాహిత్యము నిర్వహిస్తాము, కానీ ఈ నెలలో 2 ప్రోగ్రామ్స్, వచ్చే ఆదివారం కూడా ఉందన్నమాట మనకి విశ్వ సాహిత్యం ప్రోగ్రామ్. సత్యాజీ గారు మదర్స్ బుక్ గురించి మాట్లాడతారు.
మార్నింగ్ ఈవినింగ్ అని డిసైడ్ కాలేదు, కానీ వచ్చే ఆదివారం ఉంటుంది ఆ ప్రోగ్రామ్. కృష్ణారావు గారు, ఇంకా మీరు వందన సమర్పణ తెలుపు. అవునండి, దీంట్లో విషయం నేను తెలుసుకున్నది ఏమిటంటే ప్రేమ పిచ్చి రెండు ఒకటే అన్నట్టుగా అనిపించింది దీంట్లో. స్నేహబంధం అయ్యా, స్నేహబంధం ఎంత మధురమో చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతం. ఇదంతా మనోహరంగా మీరు చిత్రీకరించారు. మీరు ఎకనామిక్స్ అయినా మీరు మీ కవితలో అమోఘం, అద్భుతం, మనోహరం. మమ్మల్ని అందరూ ఆనందపరిచారు. ఈ ప్రసిద్ధ భావోద్వేగ నవల మానసిక అల్లకల్లోల్ని మీరు చక్కగా చర్చించి మనోహరంగా చెప్పినందుకు మా కృతజ్ఞత, హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు సార్. నమస్కారం. ఈ ఈ దీంట్లో పాల్గొన్న కవులు, లలిత కళా అభిమానులందరికీ పేరు పేరున మాకు ధన్యవాదాలు. ముఖ్యంగా శాంతికృష్ణ గారు, తర్వాత తొడుపూరు శ్రీనివాసరావు గారు, సుమన్ ప్రవీణ్ గారు, శ్రీధర్ గారు, బిల్లా, అరుణ సందడి, నవీన్ చంద్ర తదితరులందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు అని చెబుతూ ఈ కార్యక్రమానికి ముగిస్తున్నాను సార్. మీతో పరిచయం అయినందుకు నా భాగ్యంగా తెలుస్తున్నాను. మీతో పరిచయం అయినందుకు చాలా భాగ్యం కలుస్తున్నాను. హృదయపూర్వక ధన్యవాదాలండి. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, టీమ్ సభ్యులకి, ముఖ్య అతిథిగా ఈరోజు విచ్చేసిన డాక్టర్ అంపశయ్య నవీన్ గారికి, సత్యాజీ గారికి, ఇప్పుడు మస్కూరి సృజన్ కుమార్, ఇంకా యావత్ మంది నాకు కనిపించడం లేదు ఈ కొత్తగా ఈ కొత్త ల్యాప్టాప్ లో. అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరికీ.